हरिः ओम्। ॐ श्री सद्गुरु परमात्मने नमः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము, సంఖ్యల గురించి పరమాత్మ మనందరికీ కూడా తెలియచేశారు. సంఖ్య అంటే మన దేహమునందు ఉన్నటువంటి వివిధ రకములైనటువంటి తత్వములన్నింటినీ కూడా చెప్పారండి. ఏ తత్వాల గురించి చెప్పారు? నశించిపోయేటటువంటి తత్వాల గురించి చెప్పారు. ఈ శరీరానికి సంబంధించి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రికలు, తర్వాత పంచ ప్రాణములు, ఇంకా అంతరేంద్రియములు, ఇంకా పంచభూతములు, ఇలా మనకు మొత్తము కూడా అనేక రకములైనటువంటి తత్వములను గురించి మనకు అధ్యయనం చేయించి ఇవన్నీ కూడా నాశనాన్ని పొందుతాయి అని చెప్పారు. అంటే మనమందరము కూడా ఈ దేహానికి సంబంధించి పైన మాత్రమే మెరుగుల గురించి ఆలోచిస్తాం. ఈ శరీరానికి సంబంధించి అనారోగ్యం వస్తే దానికి సంబంధించి అనారోగ్యం పోగొట్టే ప్రయత్నం చేస్తాం. దేహ సంబంధమైన సౌఖ్యాల గురించి ఆలోచిస్తాం. దీనికి ధరించే బట్టల గురించి ఆలోచిస్తాం. దీని పేరు మీద ఉన్న సంపదల గురించి ఆలోచిస్తాం. కానీ ఈ శరీరం లోపట ఉన్నటువంటి విషయాలన్నింటినీ గురించి మనం బ్రహ్మజ్ఞానం ద్వారా తెలుసుకుంటామండి. ఇవన్నీ కూడా నశించిపోయేవి అనే సత్యం పరమాత్మ చెప్తారు. మరి నశించిపోయేవే కదా, మాకెందుకు తెలియాలి, మేము తెలుసుకుంటే ఏం లాభము అంటే, మన కన్ను ఏ విషయాన్ని చూస్తుంది, మన చెవి ఏ విషయాలను వినాలనుకుంటుంది, మన నాలుక ఎటువంటి అనుభూతులను పొందాలనుకుంటుంది, ఇలా మన యొక్క ఇంద్రియాలు ఏ ఏ విషయాలను ఎందుకు కోరుకుంటున్నాయి, కోరుకోవడానికి కారణాలు ఏమిటి? మనమందరం ఒకే పదార్థాన్ని తింటున్నాం. ఒక 10 మంది ఒకే చోట ఉండి ఒక పదార్థాన్ని తింటున్నప్పుడు ఒకరేమో చాలా బాగుంది అని ఆస్వాదిస్తున్నారు, ఇంకొకరేమో బాగా లేదు అని చెప్పి ఆకలి అవుతుంది కాబట్టి దానికోసమే తింటున్నారు, కానీ ఆనందం కోసమైతే తినలేదు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఆ పదార్థం నచ్చలేదు. ఎందుకు జరిగింది ఇలా అంటే, మనము ఏ స్థితిలో ఉన్నామో, ఏ విషయాల పట్ల మనకు వ్యామోహం ఉంది, ఏ విషయాల పట్ల విరక్తి ఉంది, ఈ విషయాల యొక్క విచారణ అనేది లేకుండా బ్రతుకుతున్నాం, తింటున్నాం, ఉన్నాము అని మనం గడిపేస్తే మాత్రం దీని వలన ప్రయోజనం ఏంటో తెలుసుకోగలిగిన బుద్ధి చైతన్యం మనకు ఉందండి. ఇప్పుడు ఒక కుక్క ఒక మాంసపు ముక్కను తింటుంది అనుకోండి, అది ఎందుకు తింటుంది అనే దాని గురించి విచారణ చేయగలుగుతుందా? కానీ మనిషి చెయ్యగలడు. నేను ఎందుకు ఈ పదార్థం తింటున్నాను, ఈ పదార్థం తినడం వల్ల ఏంటి ప్రయోజనం, ఆ ప్రయోజనం నిమిత్తమే కదా మనం ఒక పదార్థాన్ని తీసుకునేది. అంటే మనము దేనినైనా అనుభవిస్తున్నామంటే దానికి సంబంధించి ఎంతో కొంత ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు దానిని స్వీకరించే ప్రయత్నం చేస్తాం, అంతే కదండి. అంటే లోకంలో ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనదని నువ్వు విచారణ చేస్తే కదా తెలిసేది. విచారణ లేకుండానే బ్రతుకుతూ ఉన్నారనుకోండి, దాని వలన ఒక పశువు ఎలా అయితే పుడుతూ జీవిస్తూ మరణిస్తుందో, మనం కూడా పుట్టాము, పెరిగాము, ఏదో ఉద్యోగం చేసుకున్నాం, భార్య బిడ్డలు ఉన్నారు,
తర్వాత మనకి వృద్ధాప్యం వచ్చింది, మరణించాం. అంటే పశువుకి మనకేమైనా తేడాలున్నాయా? పశువేమో ఎవరో ఒకరు కొంత పదార్థం ఇస్తే తింటుంది. మనమేమో సంపాదించుకొని తింటున్నాం. అవి కూడా సంపాదించుకోవాలి గదండీ! ఒక కుక్కకి మనం భోజనం పెడుతున్నామంటే, ఆ కుక్క ఇంటిని చక్కగా కాపలా గాస్తుందండి. రాత్రి మనం నిద్రపోతే అది మెలకువతో ఉండి ఇంటిని రక్షిస్తుంది. దొంగల బారి నుండి, వేరే ప్రాణులేవైనా మన ఇంట్లోకి ఏవైనా పాములు, తేళ్లొస్తున్నా కొన్ని కుక్కలు చూడండి, మరి వాటిని చంపేస్తూ ఉంటాయి. అంటే మనల్ని రక్షిస్తున్నాయి కాబట్టి వాటి మీద మనం ఏం చేస్తున్నాం? కొంత పెట్టుబడి పెడుతున్నాం. అంటే కొంత ఆహారాన్ని ఇస్తున్నాం, కొంత ప్రేమని ఇస్తున్నాం. అంటే ఏ ప్రాణి అయినా ఏం చేస్తుంది? ఆహార నిమిత్తంగా తనను తాను రక్షించుకునే నిమిత్తంగా కష్టపడుతుంది. మనం కూడా అలాగే కష్టపడుతున్నాం. కానీ ఇది మంచిది, ఇది శాశ్వతమైనది, ఇది నశించిపోయేది. దీని వలన నాకేంటి ప్రయోజనం? ఇలా విచారణ చేసి మనం శాశ్వతమైన వాటిని మాత్రమే పొందటం గనక మనం తెలుసుకుంటే. మనకలాంటి బుద్ధి చైతన్యం ఉందా లేదా? ఖచ్చితంగా ఉందండి. ఒక కేజీ టమాటాలు పండినవి రూ. 10, పచ్చివి రూ. 20 పచ్చి టమాటాలు మన దగ్గర రూ. 10 అర కేజీ తీసుకెళ్తాం కానీ, కేజీ టమాటా తీసుకెళ్ళం. ఎందుకు? దాని వలన మరి ఇప్పటికిప్పుడు ఎక్కువ లాభం వస్తుందేమో కానీ, మరి ఇవి రేపొద్దుడికి ఈ టమాటాలన్నీ పండిపోతాయని, అర కేజీ టమాటాలు తీసుకుంటే ఇవి 2 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయని, ఒక్క రూ. 10 ఖర్చు పెట్టినటువంటి దానిలో కూడా ఇంత ఆలోచిస్తున్నాం కదా! కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే మానవ జన్మొచ్చిందండి మనకి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏదో మనకి భగవంతుడేదో మన మీద ప్రేమతో ఇచ్చాడని ఎప్పుడు అనుకోకండి. మనం ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నామంటే ఎంత కష్టపడి ఉన్నామండి? ఎంత కష్టపడితే అంత పెద్ద ఇల్లు నిర్మాణం చేసుకున్నాం. అంటే ఇంటి యొక్క నిర్మాణం ఈ జన్మలో నీకు తెలిసింది కాబట్టి నువ్వు జాగ్రత్త పడుతున్నావు. మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి ప్రయత్నాన్ని మనం మాయ చేత, పుట్టగానే వైష్ణవి మాయ చేత మనమందరం మనల్ని మనం మరచిపోయామండి. మరచిపోయాం కాబట్టి ఇక్కడ మనకొచ్చినటువంటి జన్మను మనం ఏం చేస్తున్నాం? రాగము చేత, ద్వేషము చేత ఈ రాగద్వేషాలనేటటువంటి బందికానాలో జీవిస్తూ మనం ఏం చెయ్యాలో, ఎటువంటి కర్మను చెయ్యాలో, ఏ విధంగా జీవించాలో, జీవించడానికి ఏ వస్తువుని మనం ఆశ్రయించవలసి ఉంటుందో వీటి గురించిన ఆలోచన లేకుండానే బ్రతికేస్తున్నామంటే ఒక పశువుకి నీకు ఏ తేడా లేదు. నేను కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేస్తే ఈశ్వరుడు నాకు ఈ మానవ జన్మ ఇచ్చారని ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకున్నటువంటి వారు ఏం చేయాలి? ఈ శరీరంతో నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటో నువ్వు నిర్ణయించుకోవలసి ఉంటుంది. నీ యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే నువ్వు కానీ ఈ శరీరం అయితే నువ్వు కాదు. మన తాతలు, మన తండ్రులు ఇంకా అనేక మంది, మన బంధువులు చాలా మంది ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు దేహాలను విడిచిపెట్టారు కానీ దేహాల లోపట ఉన్నటువంటి ఆత్మ మాత్రం బ్రతికే ఉంటుందని. వాళ్ళు చేసినటువంటి కర్మలను వారు అనుభవిస్తున్నారు. ఈ శరీరానికి పూర్వం కూడా మనం ఉన్నాం. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉన్నాం. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా మనం ఉంటాము అని కృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి శ్లోకాలలో చెప్పారండి. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరమని 2వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్పారు. మనమందరము ఇప్పుడు ఉన్నాం. నువ్వే కాదు అర్జున, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా, సైనికులందరూ కూడా ఉన్నారు. ఈ శరీరానికి పూర్వం కూడా ఉన్నారు. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా భవిష్యత్తులో కూడా మనం అందరము ఉంటాం. అంటే నువ్వు పర్మనెంట్ కాదు. నువ్వు అంటే ఈ శరీరము పర్మనెంట్ కాదు. మనమందరం ఈ శరీరమే నేను అనుకుంటున్నాం కదండి. ఈ శరీరం ఉన్నప్పుడే అన్ని అనుభవించాలనుకుంటున్నాం కదా. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా మన ప్రయాణం ఉంది. ఈ శరీరం రాక పూర్వము కూడా మనకు ప్రయాణం ఉంది. కాబట్టి మన ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవాలంటే ఈ శరీరంలోనే నువ్వు ఉన్నప్పుడు నువ్వు చెయ్యవలసిన సాధన ఏమిటి అంటే శాశ్వతమైన ఆత్మ వస్తువుని తెలుసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యాలని ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం చేసుకోవాలి. ఎవరి సంకల్పమైతే పరమాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి విధంగా నిర్ణయించబడుతుందో వారి యొక్క సాధనకు ఈశ్వరుడి యొక్క సహాయ సహకారాలు ఉంటాయన్నమాట.
భగవంతుడు మొదట మనకి కష్టాన్ని, దుఃఖాన్ని ఇచ్చినట్టుగా కనపడుతుంది కానీ, ఆ దుఃఖము కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అంటే, పరమ సుఖాన్ని అందిస్తుంది. కాబట్టి ఇప్పుడొచ్చేటటువంటి కష్టం కోసం మీరు భయపడకండి. ఈ జన్మలో మీరు చేయవలసిన సాధనేంటో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతను ఆశ్రయించి, భగవద్గీత యందు చెప్పబడిన సత్యాలన్నింటినీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని, వాటిని విచారణ పూర్వకంగా మనం గనక వాటిని మననము చేసి, ఆ మననాన్ని నిదిధ్యాసలుగా అంటే ఆచరణ రూపాలుగా మార్చుకున్నప్పుడు, మనం ఈశ్వరుడి యొక్క సన్నిధానాన్ని పొందగలుగుతామని కృష్ణ పరమాత్మ మనకు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని చక్కగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. మొదట నీవు భయపడొద్దు. దేహ సంబంధమైన విషయాల కోసం భయపడకు. నువ్వు అనార్యుడవు కాదు, ఆర్యుడవు. ఆర్య వంశానికి చెందినటువంటి వాడువు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందడానికి కావలసిన అర్హత ఉంది కాబట్టి, నేను చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోగలిగిన యోగ్యత మీకు దొరికింది. ఈ యోగ్యత ఎవరికి వెళ్ళిపోతుంది అంటే, ఈ దేహానికి సంబంధించి ఎవరైతే స్వార్థంతో కూడిన కర్మలు చేస్తారో, దుర్యోధనుడు, రావణాసురుడు, వాలి, ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే కర్మలన్నీ కూడా అప్పటికప్పుడు అనుభవించేటటువంటి సుఖాల కోసం ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి, ఆ సుఖాల కోసం ప్రయత్నం చేస్తూ కీర్తి ప్రతిష్టలను ఈ లోకంలో పోగొట్టుకుంటారు. అనార్యుడిగా పిలువబడతారు. ఇంకా వీళ్ళు స్వర్గానికి వెళ్ళటానికి కావలసిన అర్హతను కూడా పోగొట్టుకుంటారు. మీరందరూ ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే మీరు అని చెప్పేసి చెప్పాడనమాట. అలా చెప్పిన తర్వాత మనందరి యొక్క ధర్మం, స్వధర్మం ఏంటి? నీవు లోకానికి హితము చేయడానికే పుట్టావు కానీ, పరులను హింస పెట్టడానికి కానీ, పరుల యొక్క సంపదలను చూసి అసూయ పడటం కానీ, వీటి కోసం నువ్వు పుట్టలేదు. నువ్వు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించి పరమానందాన్ని పొందడానికే నువ్వు పుట్టావు. నీ స్వధర్మం ఏంటి అంటే, ఆత్మ యొక్క ధర్మమే నీ ధర్మము. ఈ శరీరానికి సంబంధించిన ధర్మాలన్నీ పరధర్మాలు కాబట్టి, ఈ దేహంలో నిన్ను నువ్వు ఏం చేసుకున్నావు? బంధింపబడ్డావు కాబట్టి, బంధింపబడినటువంటి నిన్ను నువ్వు దేని చేత బంధింపబడ్డామండి? కోరికల చేత బంధింపబడ్డాం మనమందరము కూడా. ఈ కోరికలన్నీ కూడా శాశ్వతమైన వస్తువు కోసం మీరు కోరుకోండి కానీ, అందుకే ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. ధర్మ విరుద్ధము కానటువంటి కోరికను మీరు కోరుకోవచ్చు. ధర్మ విరుద్ధం కానటువంటి కోరిక ఏమయ్యుంది అంటే, ఈ దేహములో నీవు బంధింపబడి ఉన్నావు కాబట్టి, విడుదల పొందడానికి నువ్వు పరులకు ఉపకారం చేయడం కోసం నువ్వు కోరుకునేటటువంటి కోరిక ధర్మబద్ధమవుతుంది. అంటే దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి తగ్గించుకుంటూ ఆత్మానుభూతిని పొందేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ చెయ్యాలని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు. ఆ సందర్భంగానే కృష్ణ పరమాత్మని అర్జునుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి అడిగారండి. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమై ఉన్నాయి అంటే, నీవు ఎప్పుడైతే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అంటారు. అంటే ఎప్పుడైతే మన మనస్సు యందు నశించిపోయేటటువంటి దేహ సంబంధమైన విషయాల మీద ఏ కోరిక లేకుండా పోతుందో, అప్పుడు నువ్వు లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతిని పొందగలవు అని చెప్పేసి మొదటి నియమాన్ని చెప్పారు. అలా చెప్పిన తర్వాత స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారంటే, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే అంటారు. అంటే దుఃఖమునందు కృంగిపోకుండా ఉంటాడు స్థితప్రజ్ఞుడు. సుఖమునందు పొంగిపోకుండా ఉంటాడు. ఇతడికి రాగము అంటే భార్యాబిడ్డలు అంటే బాధ్యతలు ఉంటాయి కానీ, వాళ్ళకి ఏదైనా జరిగినా పూర్ణంగా భగవంతుడి మీద భారం వేస్తూ దిగులు చెందక పరమానందాన్ని పొందుతూనే ఉంటాడు. అతడు కర్మ సిద్ధాంతంలో ఉండనివ్వండి, సన్యాసిగా ఉండనివ్వండి, ఆత్మానుభూతిని పొందినటువంటి వారికి ఏ వస్తువు పట్ల కానివ్వండి, ఏ ప్రాణి పట్ల కానివ్వండి, ఎలాంటి భావన ఉంటుంది? దైవ భావనే తప్ప అన్యమైనటువంటి భావన ఉండదు.
భార్యని చూస్తుంటే భగవంతుడినే చూస్తాడు. పిల్లల్ని చూస్తుంటే భగవంతుడినే చూస్తాడు. ప్రాణిని ఏ చీమను చూసినా భగవంతుడినే చూస్తాడు. ప్రతి ప్రాణి పట్ల తన ఏం చేస్తుంటాడు? ప్రేమను, తర్వాత బాధ్యతను రెండింటిని కలగలిపి దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా ఆయన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట. అందుకే దుఃఖేష్వరుద్విగ్నమనాహ అన్నారు. దుఃఖమునందు ఎవరు కృంగిపోతారు అంటే తానెవరో తనకు తెలియనటువంటి వారు మాత్రమే దుఃఖపడిపోతూ ఉంటారు. అంటే మేము కూడా ఆత్మ ఉపదేశం తీసుకున్నామండి. మేము కూడా బ్రహ్మం అయిపోయామని తెలుసుకున్నాం. కాబట్టి మరి మేము కూడా స్థితప్రజ్ఞులం అయిపోయామని ఎవరైనా అనుకుంటే వారికి ఇటువంటి లక్షణాలు ఉన్నాయేమో ఒకసారి పరికించి చూసుకోవాలి. అంటే భగవంతుడు చెప్తున్నారనమాట. మనం ఏమనుకుంటాం, నేను ఇప్పుడు కలెక్టర్ అవ్వాలనుకున్నానండి. ఇప్పుడు కలెక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు నేనేం చేశాను? కలెక్టర్‌కి సంబంధించినటువంటి విద్యాభ్యాసాన్ని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను కలెక్టర్ అయిపోయానా? కలెక్టర్‌కి సంబంధించినటువంటి విద్యాభ్యాసం అయిపోయి, తర్వాత అర్హత పరీక్షలో పాసయ్యి, ఇంటర్వ్యూలో పాసయితే నాకప్పుడు కలెక్టర్ ఉద్యోగం వస్తుంది. నేను ఏం చదువుతున్నామంటే కలెక్టర్ చదువు చదువుతున్నానంటే కలెక్టర్ అయిపోయినట్టుగా తిరగకూడదండి. దానికి సంబంధించి ఎంత పెద్ద ప్రయత్నం ఉంటుంది. భగీరథ ప్రయత్నం ఉంటుంది. గంగమ్మని భూమి మీదకు తీసుకురావడానికి భగీరథుడు చేసిన ప్రయత్నం ఎంత గొప్పగా ఉంటుందో అంతటి ప్రయత్నం ఉంటుంది. నేను బ్రహ్మమయ్యాను అని చెప్పేసి మీరు భ్రమపడితే బ్రహ్మమయ్యాము అంటే ఇక్కడ మనం చేయవలసినటువంటి సాధన యందు మనకు జాగ్రత్త పెరగాలండి. మనకెప్పుడైతే జాగరూకత పెరుగుతుందో పెరిగినప్పుడు మనం చేసే ప్రతి కర్మ సద్గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞాన ఉపదేశాన్ని పొందక పూర్వం మనం అబద్ధమాడినా పెద్దగా తప్పులేదు. ఇప్పుడు పిల్లవాడికి ఏది తప్పు ఏది కరెక్ట్ అని తెలియనప్పుడు వాడు ఏ పని చేసినా మనం ఏం చేస్తాం? కాస్త ఒకటి రెండు సార్లు కొంచెం గట్టిగా గద్దించినా వాడిని మనం ఏం చేస్తామంటే దగ్గరికి తీసుకుంటాం. కానీ మంచేదో చెడేదో తెలిసిన వయసు వచ్చిన తర్వాత పిల్లవాడు మరి తప్పు చేస్తూ ఉన్నాడనుకోండి, వాడిని శిక్షిస్తామా లేదా? అంటే అన్నీ తెలిసిన పిల్లవాడు తప్పు చేస్తే కోప్పడుతున్నాం. ఇది అందరికీ తెలుసు కదా! సద్గురువు దగ్గరికి వెళ్ళాక జ్ఞాన ఉపదేశం చేశాక సద్గురువు ఏం చెప్పారు? నువ్వు దేహం కాదు, దేహంలో ఉన్న సచ్చిదానందుడివి. అంటే పరమాత్మకున్న ధర్మాలన్నీ నీ ధర్మాలే. పరమాత్మ ఎలా ఉంటారు? ఎప్పుడూ త్యాగపూర్వకమైన కర్మ చేస్తూ ఉంటారు. ఈ మాట చెప్పారా లేదా? సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతే. సుహృదం సర్వభూతానాం అంటే సమస్త ప్రాణుల యొక్క హితము కోసం ఏం చేయాలి అనంటే మనం కర్మలు చేస్తూ ఉండాలి. సమస్త ప్రాణుల యొక్క మేలు కోసమే మనం ప్రయత్నం చేయవచ్చు. పరప్రాణికి ఉపకారం చేసినప్పుడు మాత్రమే మనం శాంతిని పొందుతామండి. ఎందుకంటే ఇంతకు పూర్వం మనం మనిషిలాగా పుట్టాం, మనిషిలాగా చనిపోదాం అనుకున్నాం. కానీ మనిషిగా మారడానికి భగవంతుడు మనకొక అవకాశం ఇచ్చారండి. మనం మనిషిగా పుట్టినప్పుడే భగవంతుడు ఆ అర్హతలు మనకిచ్చినప్పటికీ మనం ఏం చేశామంటే దేహ సంబంధమైనటువంటి విషయాల యొక్క వ్యామోహం చేత మనమందరం ఏం చేస్తున్నామంటే మరి ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి విషయాన్ని మరచిపోతూ ఇప్పటికిప్పుడు నేను ఒక సుఖాన్ని పొందాలంటే దాన్ని నేను ధర్మంగానైనా అధర్మంగానైనా పొంది తీరవలసిందే అని భగవంతుడు చెప్పిన నియమాన్ని కూడా విడిచిపెడుతున్నాం. ఎప్పుడైతే మనం ఆత్మ ఉపదేశాన్ని తీసుకున్నామో ఇది గొప్పదైనటువంటి దీక్ష అండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి మంత్రోపదేశం తీసుకున్నాను అని చెప్పేసి నేను బ్రహ్మమైపోయాను అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వల్ల కానటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది వాళ్ళు సద్గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెలుసుకోవడంలో ఇబ్బందులు కానివ్వండి, ఆ గురువు చెప్పేటటువంటి జ్ఞానంని మరి వాళ్ళు పరిపూర్ణంగా ఆ ఆత్మానుభూతి పొందనటువంటి గురువుల వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, తీసుకున్నటువంటి దీక్ష యొక్క గొప్పతనం ఏంటో మర్చిపోతున్నారండి. ఇప్పుడు మనం అందరికీ దీక్షల గురించి తెలుసండి. మేమందరము కూడా గురుదీక్ష తీసుకున్న వాళ్ళందరూ అంటారు, మేమందరం గురుబిడ్డలమండి అంటారు. మరి గురుబిడ్డలు అంటే ఎలా ఉండాలి?
ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారనుకోండి. మరి ఆ 40 రోజులు కూడా ఆ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా అన్నదమ్ముల్లాగా అందరూ కూడా కలిసి వెళ్లి మరక్కడ పూజా కార్యక్రమాలు కానివ్వండి, దీక్షకు సంబంధించిన అన్ని నియమాలు పాటిస్తారు. పాటించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారండి. ఏ నియమాన్ని కూడా అతిక్రమించకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైనా పొరపాటున ఏదైనా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నా, ఈ సమయంలో నీ మనసులోకి వేరొక ఆలోచన రాకూడదని స్త్రీ పురుషుల్ని పిలిచేటప్పుడు కూడా మరి స్త్రీలను పిలిస్తే మాతా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. ఏ విధమైనటువంటి చెడ్డ ఆలోచన రాకుండా జాగ్రత్త పడతారు ఆ 40 రోజులు. అందరికీ తెలుసు 40 రోజుల యొక్క దీక్ష యొక్క ఫలితం ఎలా ఉంటుంది? తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందని తెలుసు. ఇవాళ మనం తీసుకున్నటువంటి గురు దీక్ష ఎలాంటిది అంటే, నేను బ్రతికి ఉన్నంత కాలం భగవంతుడు చెప్పిన నియమాలను అతిక్రమించను అని చెప్పేసి భగవంతుడికి స్వరూపమైనటువంటి సద్గురువుకి ప్రమాణం చేస్తామండి. ఆ చేసినటువంటి ప్రమాణంలో గనక మనం అంటే అక్కడ తెలుసుకున్న విషయాన్ని మనం గనక ఆచరణలో పెట్టుకోలేకపోతే ఏమవుతుంది? 40 రోజుల దీక్షలో తప్పుగా ఆలోచించినందుకు కూడా చాలామంది మరి ప్రమాదంలో చనిపోయారని, ఇంట్లో సరిగ్గా లేదని మనం వింటుంటాం గదండీ! అంటే 40 రోజులకే అంత జాగ్రత్తగా ఉంటాం. మరి జీవితాంతం నేను ఈ దీక్ష చెయ్యగలనా లేదా అని చెప్పేసి ఒకటికి 100 సార్లు విచారణ చేసి, నేనుండగలను, నేను భగవంతుడిని తెలుసుకోవడానికి నా ప్రయత్నం నేను కొనసాగించగలను అని చెప్పి మన మీద మనకున్నటువంటి నమ్మకం. ఇప్పుడు మన పిల్లవాడిని ఏమంటారు ఒక ఇంజినీరింగ్ చేద్దాం అనుకున్నామనుకోండి. ఆ పిల్లవాడి యొక్క తెలివితేటలు, వాడి కెపాసిటీ, వాడు చదవగలిగిన సమర్థత అన్నీ తెలిస్తేనే ఆ పిల్లవాడిని మనం ఏం చేస్తాం? ఇంజినీరింగ్ చదివేటటువంటి దగ్గర మనం ఆ అవకాశాన్ని ఇప్పిస్తాం. కానీ ఆ పిల్లవాడి యొక్క తెలివితేటల మీద మనకు నమ్మకం లేదనుకోండి, ఏమో వాడు చదువుతాడో లేదో అని చెప్పేసి వేరొక ఆలోచన చేస్తాం. మన దగ్గరున్న డబ్బుతో ఒక వ్యాపారం పెట్టించటమా, లేకపోతే వేరే పనిలో ఏదో ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు? వాడి యొక్క సమర్థతేంటో మనకి కన్నవాళ్ళుగా మనకిక అర్థమవుతుందని. అదే విధంగా మన మనస్సు ఈ విషయాన్ని తినకూడదు, ఈ విషయాన్ని అనుభవించకూడదు అనే దాని పట్ల మన మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉంటుందా? స్థిరంగా ఉంటుందా? ఇది వద్దు అంటే దాన్ని ముట్టుకోకుండా ఉంటుందా? అలా ఉండగలిగిన శక్తి మన మనసుకు ఉందా అని ఎవరి గురించి వాళ్ళకు తెలుసు కదండీ! మరి తెలిసినప్పుడు నేను ఈ దీక్ష చెయ్యగలను అని మనం నిర్ణయించుకున్నప్పుడు ఆ దీక్ష తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చాలామంది ఈ దీక్షలో ఉన్న నియమాల గురించి పట్టించుకోకుండా అంటే తెలుసుకోవడానికే వాళ్ళు ప్రయత్నం చెయ్యరు. ప్రయత్నం చెయ్యకుండానే ఏమంటున్నారంటే, ఇక మేము బ్రహ్మమైపోయాము, గురుబిడ్డలం అని చెప్పేసి దీక్ష తీసుకున్నామని చెప్పేసి మరి వాళ్ళు చెయ్యవలసినటువంటి ధర్మాలను పాటించకపోవడం వల్ల కుటుంబాలలో ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, దేహ సంబంధమైనటువంటి వ్యాధులు, ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలు చూడవలసి వస్తుందండి. దీక్ష తీసుకున్నాము అంటే పరమాత్మ తినకూడదు అన్నారు. తినకూడదండి. అంతే ఇంకా. ఆయనేమంటాడు? కేవలం నిషిద్ధ ఆహారమే తినకూడదన్నాడా? సాత్వికమైన ఆహారం తినాలి అన్నాడు. మితంగా తినాలన్నారు. మన దగ్గర ఉన్నది ఇతరులకు పెట్టకుండా తినకూడదు అని చెప్పేసి ఎన్నెన్నో నియమాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు. మరి ఇన్ని నియమాలన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా దీక్ష తీసుకున్నామని మరలా ఉపదేశానికి పూర్వం ఎలా అయితే ఏ ఆహారం తీసుకున్నామో, ఎలా మాట్లాడామో, అలాంటి విషయాలలో ఏ మార్పు లేకుండా దీక్ష తదనంతరం కూడా మీరలాగే ఉంటే మాత్రం ఏమవుతుంది అంటే, మీరు పూర్వపు జీవనానికంటే కూడా దౌర్భాగ్యంతో కూడినటువంటి జీవనాన్ని గడపవలసి వస్తుంది. ఈ దీక్ష వల్ల నష్టపోయిన వాళ్ళని నేనెంతో మందిని చూస్తున్నానండి. తీసుకుంటారు, వస్తారు. అబ్బా! మేము కూడా వచ్చాము, బ్రహ్మమైపోయామని చెప్పేసి భ్రమపడుతూ వాళ్ళేం జేస్తున్నారు, చెయ్యవలసినటువంటి సాధనను విడిచిపెడుతూ, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ, వాళ్ళ కుటుంబాలలో ఉన్న పిల్లలకు కూడా భగవంతుడి పట్ల భక్తిని వాళ్ళేం చేస్తున్నారు, ఆ భక్తిని పోగొడుతున్నారండి. ఇంతకు పూర్వం కనీసం పండగొస్తే దేవాలయానికి వెళ్ళే సాంప్రదాయంలో నుంచి ఇక దేవాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదని హాయిగా ఇంట్లోనే పండుగలు ఏవొస్తే వాటి సందర్భంగా మనమేం జేస్తున్నాం? మేమన్ని ధర్మాలను దాటేసాము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని, మేమన్ని ధర్మాలు వదిలేస్తున్నామంటే, ధర్మాలు వదిలిపెట్టడం కాదండక్కడ.
ప్రతి కార్యము నీదే అవుతుంది. నేను ఇంతకు పూర్వం కూడా చెప్పి ఉన్నాను. ఒక కులంలో ఉండి ఉంటే ఆ కుల ధర్మాలు పాటిస్తే సరిపోతుంది. గురుదీక్ష తీసుకున్నారంటే బ్రాహ్మణుడి యొక్క ధర్మాలు పాటించాలి, క్షత్రుడి యొక్క ధర్మాలు పాటించాలి, వైశ్యుడి యొక్క, శూద్రుడి యొక్క ప్రతి ధర్మము నీదే అవుతుంది. జ్ఞాన ఉపదేశం పొందారు అంటే ఒక శూద్రుడు చేసేటటువంటి ఏదైతే అసహించుకునే పని ఉంటుందో దానిని కూడా నువ్వు చెయ్యడానికి కావలసిన సంసిద్ధతను పొంది ఉంటేనే గురుదీక్షకు నువ్వు అధికారాన్ని పొంది ఉన్నావు. కానీ నేనిది చెయ్యనండి, నేనిలా ఉన్నానండి, అయ్యో నేను గురువు బిడ్డనండి, నేనెందుకు చేస్తాను, జ్ఞానం ఉంటే సరిపోతుందంటే అలా ఎప్పుడు కుదరదండి. ఇద్దరు వ్యక్తులు ఉండేవారట. జ్ఞానసంధార్ అప్పర్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు. మామూలుగా ఎక్కడ శివపురాణం విన్నప్పుడు వీళ్ళ పేర్లను బాగా చెప్తారండి. మరి సుబ్రహ్మణ్య స్వరూపంగా జ్ఞానసంధార్ గురించి మాట్లాడతారనమాట. ఈ అప్పరు. ఈ జ్ఞానసంధారు ఎప్పుడూ కూడా అప్పట్లో బంగారు నాణాలు ఇచ్చేవాళ్ళు ఈయన జ్ఞానం చెప్పినందుకు. బంగారు నాణాలు ఆయన కుటుంబ పోషణ కోసం ఇస్తే ఆయనకెప్పుడు నాణాలే వచ్చేయట. అప్పరికి మాత్రం కొన్ని ఎక్కువ డబ్బులొచ్చేయట. ఎక్కువ డబ్బులొస్తే జ్ఞానసంధార్ అంటారట భగవంతుడితో, శివుడితో మాట్లాడతారట. ఏంటండి నాకెప్పుడు నాణేలే ఇస్తారు, ఆయనకేమో ఎక్కువ మొత్తంలో, అంటే నాకు తక్కువ మొత్తంలో ఇస్తారు, ఆయనకి ఎక్కువ మొత్తంలో ఇస్తారంటే నువ్వెప్పుడు జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలే చెప్తావు కానీ మరి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి కానివ్వండి, సమాజంలో నీవు చేయవలసిన కర్మల పట్ల కొన్ని కొన్ని విషయాల్లో నువ్వేం పట్టించుకోవు. జ్ఞానాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేస్తావు కానీ దేహ సంబంధంగా నువ్వు ఏ విధమైనటువంటి సేవ చేయడంలో నువ్వు కాస్త వెనకబడి ఉంటావు అంటారు. అప్పరు మాత్రం అలా కాదు. జ్ఞానం చెప్తుంటారు, దాన్ని ఆచరిస్తూ ఉంటారు. అందుకే మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, సేవ చేసేవారికి 51 రూపాయలు ఇస్తారు. 49 రూపాయలు జ్ఞానం బోధించే వారికి ఇస్తారు. అంటే జ్ఞానం బోధించే వాళ్ళు 51 రూపాయి కోసం సేవ కూడా చేయాలి. సేవ చేసేటటువంటి వారు 51 తీసుకుంటున్నాం, ఇక జ్ఞానుల కంటే గొప్పవాళ్ళమా? కాదు. 49% భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే ఇరువురికి కూడా భగవంతుడు ఏం చెప్తున్నారు? సేవ చేయాలి, జ్ఞానం ఉండాలి. ఈ 2 కలగలిస్తేనే నువ్వు ముక్తి మార్గంలో ఉంటావు. కానీ నాకు జ్ఞానం వచ్చండి, నేనేం చెయ్యనండి అంటే నీకు ముక్తి దొరకదు. నేను సేవ చేస్తానండి, ఇంకెందుకండి జ్ఞానం అంటే, నువ్వు చేసే కర్మలో ఏది దోషమవుతుందో, ఏది మంచి ఫలితాన్ని ఇస్తుందో తెలియకుండానే నువ్వు కర్మ చేశావనుకోండి, దానివల్ల మంచి ఫలితం రాకపోగా నీకు చెడు ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరువురు కూడా ఏం చేయాలి? ఎవ్వరికీ మినహాయింపులేం లేవండి. నేను జ్ఞానం బోధిస్తున్నాను, ఇక నేను సేవ చేయను. నేను సేవ చేస్తున్నాను, నాకు జ్ఞానం అవసరం లేదు అంటే ఇరువురు రెండింటిని పట్టించుకోవాలి. జ్ఞానంతో కూడిన సేవ, సేవతో కూడిన జ్ఞానం. ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ముక్తి పదాన్ని పొందగలుగుతావు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. సాధన చెయ్యగలిగిన వారు మాత్రమే ఈ దీక్షను తీసుకోండి. ఈ దీక్ష యందు మనం చెయ్యవలసిన ప్రయత్నము భగీరథ ప్రయత్నం చెయ్యాలి. ఒక్క క్షణాన్ని కూడా భగవంతుడి యొక్క నామస్మరణ లేకుండా గడపటానికి ఇష్టపడకూడదు. ఒక్క క్షణాన్ని భగవంతుడి నామం లేకుండా గడిపినా దానివల్ల నీకు ఎన్నో ప్రమాదాలొస్తాయి. ఆ ప్రమాదాల నుండి సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు విడిచిపెట్టి ఒక్క భగవంతుణ్ణి అన్ని రూపాలలో చూస్తున్నావంటే దేవతలు, ద్విజులు, గురువులు, ప్రాజ్ఞులు వీళ్ళందరికీ కూడా మనం చెయ్యవలసిన పూజను ఖచ్చితంగా చెయ్యాలి. నేను వీరికి చెయ్యనండి, వీరికి మాత్రమే చేస్తాననేటటువంటి మినహాయింపులు ఎప్పుడూ లేవు. ఇంకా గురుస్వరూపాలుగా చెప్పుకుంటున్నటువంటి వారు మరి బ్రహ్మముగా మారి ఉన్న వారి పేరును మనం ఉచ్చరించినంత మాత్రము చేతనే మన యొక్క పాపపు రాశి ధ్వంసమవుతుందండి. అందుకే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస అని ప్రతిరోజు వాళ్ళ పేరు ఎందుకు చెప్పుకుంటామంటే చెప్పినంత మాత్రము చేతనే తెలిసో తెలియకో చేసినటువంటి పాపపు రాశి ధ్వంసమవుతుంది. విన్నంత మాత్రము చేతనే పాపపు రాశి ధ్వంసమవుతుంది. కాబట్టి ఈశ్వరుడు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారనమాట. మన ఇంట్లో మనం భగవంతుడి నామం పలికాము, గురువుగారిచ్చిన మంత్రాన్ని పలికాము, లేకపోతే రామ అన్నాము, శివ అన్నాము, ఏదో ఒక నామం పలుకుతున్నాం. మనకు దగ్గరలో ఉన్న ఒక దేవాలయంలో కూర్చొని రామ అనండి, గురుమంత్రాన్ని అనండి అనగానే భగవంతుడు ఏం చేస్తాడు? ఆ 1 పక్కన 3 సున్నాలు పెట్టేస్తాడట. ఒక్కసారి నామం పలికితే 1000 సార్ల ఫలితం వస్తుందట. అదే మన అదృష్టం. వెలసిన దేవాలయంలో కూర్చొని భగవంతుడి నామం పలికామనుకోండి,
ఒక్క నామం పలికితే అది సహస్రం అవుతుంది. అంటే దానికి ఇక ఏంటి? దానికి సంబంధించి ఇంత ఫలితం అని చెప్పడానికి వీల్లేదు. అందుకే దేవాలయాలకు వెళ్ళండి, దేవాలయాలలో భగవన్నామ స్మరణ చెయ్యండి అని సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో ఇన్ని దేవాలయాలు ఎందుకొచ్చాయి? గురుదీక్ష తీసుకుంటే ఇవన్నీ విడిచిపెట్టాలా? ఇవన్నీ విడిచిపెట్టితే నీకు ఇంట్లోనే అంత మోక్షాన్నిచ్చేటటువంటి మరి స్థితి నీకొచ్చిందా? శ్రీరామచంద్రుడికొచ్చిన వైరాగ్యాన్ని తీసుకోండి. అంత వైరాగ్యం మీకొస్తే మీరు దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. శ్రీరామచంద్రుడు అంటున్నారు, "ఈ లోకంలో నేను అనుభవించాల్సినయి ఏముందండి? ఇక నేను అనుభవించేదేముంది? ఆపదాం పతయః పాపాభావ విభవ భూమయః" అన్నాడు. అంటే ఏమన్నారక్కడ? మనకి కష్టాలు ఎక్కడున్నాయంటే భోగ కాలమునందు మనం అనుభవించేటటువంటి సుఖముల యందు దుఃఖముంది. ఈ దుఃఖము నేనెందుకు This తీసుకోవాలి? call is now being recorded. ఈ దుఃఖాన్ని నేనెందుకు అనుభవించాలి? నాకవసరం లేదు. నేనసలు ఈ కర్మ చెయ్యను. నేనెందుకు బ్రతకాలి? నేనెందుకు తినాలి? తినడం వల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పి ఆయన ఇంకొక మాట అంటాడనమాట. మనస్సు యొక్క సంకల్పం చేతనే సృష్టి స్థితి లయలు కలుగుతున్నాయి కానీ నిజంగా ఈ జగత్తులో ఏముంది ప్రత్యేకత అన్నారు. అంటే ఇప్పుడు నాకు ఒకరి మీద ప్రేమ కలిగిందండి. ప్రేమ కలిగిందంటే సృష్టి జరిగింది. జరిగినప్పుడు వాళ్ళతో కలిసి ఉండాలి అని మానసికంగా కానివ్వండి, శారీరకంగా. అంటే మా ఎవరైనా బంధువులున్నారు. మా అమ్మగారు మా ఇంటికొస్తే బావుండు, కాసేపు ఉంటే బావుండు అనుకున్నాను. అనుకుంటే వచ్చేసారు. వాళ్ళతో కాసేపున్నాం. తర్వాత వాళ్ళతోనే పూర్తిగా ఉండిపోతామా? లేదు. కాసేపటి తర్వాత మళ్ళీ మనకు వేరే కోరిక కలుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం పక్కకు జరిగిపోతున్నాం. అంటే ఆ కోరిక లయమైపోయింది. అంటే మనసు యొక్క సంకల్పం చేతనే సృష్టి, స్థితి, లయాలు జరుగుతున్నాయి కానీ ఇక వేరే కారణం నిమిత్తంగా ఈ సృష్టిలో ఏది కూడా ప్రత్యేకంగా లేదు కాబట్టి ఆయన అంటూ ఉన్నారనమాట. ఏమంటున్నారు అంటే ఆయన కిమ్మే రాజ్యేన కిం భోగైః అన్నాడు. అంటే ఈ రాజ్యాలు, ఈ భోగములు ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ కూడా నాకేం అవసరం లేదు. వీటి వల్ల ఏముంది అనుభవం? గొప్ప అనుభవం ఏముంది? ఇప్పుడు ఒక సుఖం అనుభవిస్తే అందులో దుఃఖం ఉంటూ ఉంది. మరి దుఃఖం కోసం ఈ సుఖం ఎందుకు అనుభవించాలి? దుఃఖం లేనటువంటి సుఖం ఈ లోకంలో లేదా? ఈ స్థితి మనకొచ్చిందా అండి? వస్తే చాలా గొప్ప స్థితి అండి. వాళ్ళకి చేతులెత్తి మొక్కటమే ఇవాళ రమణ మహర్షి పేరు, మరి మన పెద్దల యొక్క పేర్లు ఎందుకు ఒకటికి వందల వేల సార్లు చెప్పుకుంటున్నాం? మనం తెలిసో తెలియకో పాపాలు చేస్తున్నాం కాబట్టి. తెలిసో తెలియకో అంటే రోడ్డు మీద నడుస్తున్నాం. ఆ బియ్యం కడుగుతున్నాం, ఇల్లు ఊడుస్తున్నాం. ఎన్ని ప్రాణుల్ని చంపుతున్నామండి? మరి ఈ ప్రాణుల్ని చంపినందుకు ఆ పాప పరిహారం చేసుకోవద్దా? పాప పరిహారం చేసుకోకుండానే అంతా అయిపోతుందా? వండుకున్న పదార్థాన్ని భగవంతుడేమంటారు? మీరొండుకున్నది యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. మీరు చేసిన పని యజ్ఞంగా మార్చుకోండి. మార్చుకుంటే సమస్త కర్మల యొక్క పాపముల నుండి బయటపడతారు. ఎలా? ఎవరైతే ఏ పచంత్యాత్మ కారణాత్ అంటారు. ఎవరైతే తమ ఉదర నిమిత్తం అంటే ఆ కుటుంబం కోసం మాత్రమే పదార్థాన్ని పచనం చేసుకొని తింటారో వాళ్ళు సమస్త పాపములను అనుభవిస్తారట. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక పదార్థం వండుకున్నానండి. పొద్దున ఇడ్లీలు వండాననుకోండి. వాటిని గనక నా కుటుంబము నేనే తిన్నాననుకోండి. పాపం తిన్నామంట. చెప్పాడండి కృష్ణ పరమాత్మ. 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చూడండి. భుంజతేతే త్వగం పాప. పాపమే తింటున్నారన్నాడు. పాపం తింటున్నాం. మనం వండుకున్న దాన్ని మన కుటుంబమే తినాలనుకుంటాం కానీ, మరి పరప్రాణులకు పెట్టాలి. ఎందుకు పెట్టాలి? నువ్వు వీటన్నింటిని ఆ పదార్థం ఉడకడానికి ఆ పదార్థం బీజ రూపంలో ఉన్నప్పటి నుంచి అది పండినప్పటి నుంచి ఎన్ని ప్రాణుల యొక్క హరణ జరిగిందండి? వాటన్నింటి యొక్క పాపాన్ని మనం తిన్నాం కదా! తిన్నందుకు కొంత ఏం చేయాలి? దోష నివారణ చేసుకోవాలి కదా! దోష నివారణ చేసుకోకుండానే అనుభవించామనుకోండి. అనుభవిస్తే దానివల్ల ఏమవుతుంది? పాపమే వస్తుంది. పాపమే తిన్నావు. పాపం వండుకున్నావు, పాపం తిన్నావు. ఇప్పుడు నువ్వు వండుకున్నటువంటి పదార్థం బ్రహ్మము కావాలంటే భగవదారాధనతో కూడినటువంటి విధంగా నువ్వు వండుకోవాలి. భగవంతుడికి నువ్వు కొంత సమర్పణ చేయాలి. కొన్ని ప్రాణులకు పెట్టావంటే భగవంతుడికే సమర్పణ చేశావు. ఇలా ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? భగవంతుడు చెప్పిన ప్రతి నియమాన్ని తెలుసుకోవాలి. నియమాన్ని తెలుసుకోవాలి, వెంటనే ఆచరణలో పెట్టుకోవాలి. నేను బ్రహ్మం అవుదామనుకున్నాను అంటే సరిపోదండి. బ్రహ్మం అవ్వడానికి కావలసిన మానసిక పరిపుష్టి నీకుందా లేదా? నువ్వు విచారణ చేసుకో. నేను చేయగలను, గురుదీక్ష నేను చేయగలను. 40 రోజులు దీక్ష చేసుకుంటానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు,
బాబు నువ్వు ఒక్క పూట భోజనం లేకపోతేనే బాధపడతావు. నువ్వు 40 రోజులు ఉండగలవా అంటారు. అదే విధంగా మనం జీవితాంతం ఇక మనకు ఎంత ఇష్టమున్నా ఆ దీక్ష తీసుకున్న తర్వాత భగవంతుడు ఇది తినకూడదంటే దాన్ని వదిలిపెట్టాలి. ఈ పదార్థం మీద నీకు ఆసక్తి ఉంచుకోకూడదు. ఈ విషయం పట్ల నీకు ఆసక్తి ఉండకూడదు. స్వార్థంతో ప్రవర్తించకూడదు. ఇలా నువ్వు ధర్మంగానే ఉండాలి. ధర్మంతో జీవించగలవా లేదా? నీ జీవన విధానంలో లోపాలున్నాయా లేదా? ఇలా ప్రతిదీ విచారణ చేసుకొని 1కి 10 సార్లు దీక్షలోకి రండి దయచేసి. దీనివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం పొందుతారండి. నియమాలు అతిక్రమించిన వారికి భగవంతుడు ఏం చేస్తాడు? శిక్ష కూడా వేస్తాడండి. నియమాలను తెలుసుకోవాలి. నేను బ్రహ్మమైపోయాను కాదు. బ్రహ్మం అవ్వడానికి కావలసిన అర్హత అంటే కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే నీకు గురుదీక్ష దొరికింది. ఆ గురుదీక్ష యందు అంటారండి ఏ విధమైనటువంటి ఏముండదు. అంటూ ఉండదు, మైల ఉండదు, ఏది ఉండదంటే అన్ని నియమాలు పాటిస్తే నీకవన్నీ ఉండవు. ఏ నియమాలు పాటించకుండా నేను బ్రహ్మమైపోయానని చెప్పేసి నియమాలన్నీ అతిక్రమించారనుకోండి, అప్పుడు జరిగే నష్టం ఎంత ఉంటుంది అంటే మీరు అంచనా వేయలేనంత నష్టం ఉంటుంది. అందుకే సాధన ఇచ్చేటటువంటి గురువులు కూడా 1కి 10 సార్లు వాళ్ళకి ఆ సాధనలో ఉన్నటువంటి లోటుపాట్లను గురించి తెలియచేసి, వాటన్నింటినీ తట్టుకొని నిలబడతాం. ఈ జన్మను మేము సార్థకత చేసుకుంటాం. మా వల్ల అవుతుంది అని చెప్పేసి గట్టి పట్టుదల ఉన్న వారికి మాత్రమే ఆ సాధన ఇవ్వవలసి ఉంటుందండి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు పతనమవుతూ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి వారికి మరి మనమంతా జ్ఞానవంతులమని చెప్పేసి చెయ్యవలసిన సాధనలో కూడా మనం ఏం చేస్తున్నాం? సోమరిపోతులుగా ఉంటున్నాం. సోమరిగా ఉండటం వల్ల మన కుటుంబంలో ఉన్న పిల్లల్ని కూడా మనం ఒక నాస్తికుడిగా తయారు చేస్తూ ఉన్నామండి. ఆ నాస్తికత గురించి భగవంతుడు చెప్పలేదు. గొప్పదైన దీక్ష తీసుకున్నారు. సమస్తమునందు ఉన్న బ్రహ్మాండమునందు ఉన్నటువంటి మరి ఆ పరబ్రహ్మమును గురించి అనుభూతిని పొందుతూ అంతటా శాంతిని నెలకొల్పేటటువంటి ప్రయత్నమే ఇవాళ మనకు భగవంతుడు సద్గురువు రూపంలో చేసినటువంటి జ్ఞాన ఉపదేశం అండి. ఎన్నో జాగ్రత్తలుంటాయి. తెలుసుకోవాలి. ఏ ఏ విధమైన నియమాన్ని అతిక్రమించినా ప్రమాదంలో పడతావు. ప్రమాదం ఎంత ఉంటుంది అంటే మనం అంచనా వేయలేమండి. అందుకే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. మరి దుఃఖమునందు కృంగిపోకుండా ఉండగలిగిన స్థితి కలిగినటువంటి గురుస్వరూపం మనకు దొరకాలి. సుఖమునందు పొంగిపోకుండా ఉండగలిగిన గురుస్వరూపం దొరికి ఉండాలి. అలాంటి వారిని మాత్రమే స్థితప్రజ్ఞులు అంటారు. ఇప్పుడు మేఘం పైన ఉన్నటువంటి సూర్యుడికండి ఈ ఉరుములు, మెరుపులు ఇలాంటి విషయాల పట్ల ఏ బెంగ లేదండి. ఎందుకంటే ఆయన మేఘం పైన ఉన్నాడు కాబట్టి సూర్యుడికి బెంగ లేదు. మరి మేఘం కింద ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఒక్క మెరుపు మెరిసిందనుకోండి ఎక్కడ వాళ్ళు అక్కడ భయపడిపోతూ ఉంటారు. ఉరుములకి, మెరుపులకి ఎంత భయపడుతూ ఉంటామండి? మరి ఆ వర్షపు తాకిడి ఇదంతా కూడా భయపడుతున్నామంటే మేఘం కింద ఉన్నాం. నేను బ్రహ్మమే అంటే ఆ స్థాయిని ఎక్కామనుకోండి అప్పుడేమవుతుంది? మనకు ఈ పంచభూతముల వల్ల కలిగేటటువంటి ఏ ఇబ్బంది కూడా మనకు రాకుండా ఉంటుంది. ఎలా అంటే మరి సముద్ర తరంగముల వల్ల మరి తీరానికి దగ్గరగా ఉన్న పర్వతాలు ఏమైనా ఇబ్బంది పడతాయా? సముద్ర తరంగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అక్కడున్న పర్వతాలకు ఏమైనా ప్రమాదం జరుగుతుందా? తామర తూడులు మదపుటేనుగుని ఏమైనా చేయగలుగుతాయా? ఏమీ చేయలేవు. అవి అల్పమైనవి కదండీ! అదే విధంగా మనము బ్రహ్మముగా మారిపోతే ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు పట్ల కూడా మనకు కోరిక లేదు కాబట్టి నీకు మనం ఇప్పుడు ధర్మంగా మాట్లాడాలండి. ఒక వ్యక్తి తప్పు చేశాడు. అతడు మనకు బంధువు. నువ్వు చేసింది తప్పు అని నువ్వు అనాలి అంటే ఈ రేపటి నుంచి రోజు లేస్తే ఆ బంధువుతోనే కలిసి తిరుగుతావు. ఇప్పుడు ఆ బంధువు తప్పు చేస్తే తప్పు చేశాడని అనాలి అంటే రేపటి నుంచి ఆ బంధువు నీతో మాట్లాడు. మాట్లాడకపోయినా పర్వాలేదు అంటే నిన్ను రక్షించే వాళ్ళ అవతల ఎవరో ఒకలుండాలి. వాళ్ళెవరై ఉండాలి? నీ లోపలున్న సచ్చిదానందుడు నిన్ను రక్షిస్తాడు. నేను ధర్మాన్ని కాపాడడం కోసమే నేనున్నాను తప్ప అధర్మాన్ని ప్రోత్సహించను. అతడు బంధువైనా, స్నేహితుడైనా, ఇంకెవరైనా కాని. ధర్మాన్ని రక్షించడమే నా బాధ్యత. నేను సచ్చిదానంద స్వరూపమే. దేహ సంబంధమైనటువంటి బంధువైనా పర్వాలేదు. తప్పు చేసిన వాడికి నేను ఎదురు నిలబడతానని ఎప్పుడనగలుగుతాం? నేను బ్రహ్మమే అని ఆ అనుభూతిని పొందినటువంటి సద్గురువు యొక్క నీడలో నువ్వుంటే, నువ్వు కూడా ఆ విధమైనటువంటి సాధన చేస్తూ ఉంటే పరబ్రహ్మము యొక్క శక్తి నీ లోపటున్న శక్తి నిన్ను రక్షిస్తుందండి.
అంతటి స్థాయి. అందుకే అలాంటి గురు స్వరూపాలను 1కి 100 సార్లు స్మరణ చెయ్యండి. వాళ్ళ నామము ఉచ్చరించి, వాళ్ళ ముఖము చూసినంత మాత్రము చేతనే నీ సమస్త దుఃఖములన్నీ కూడా హరించుకుపోతాయి అని చెప్పి మరి ఆహ్, భగవదనుభూతి పొందినటువంటి పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇక సుఖమునందు వాళ్ళు ఏమాత్రం పొంగిపోకుండా ఉంటారు. మరి వారు పొందేటటువంటి ఆనందంలో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక 100,00,00,000 వచ్చాయనుకోండి. ఆయన బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నాడు. ఆ 100,00,00,000 చూసి ఆయన ఆనందాన్ని పొందుతాడా? అది ఏమనిపిస్తుంది? సముద్రంలో ఉన్నటువంటి నీటి చుక్క అలాగా అనిపిస్తుంది. ఆయనే ఈ జగత్తును సృష్టి చేస్తున్నప్పుడు, ఆయనకు 100,00,00,000 ఈ శరీరానికి సంబంధించి ఆయన పొందే అనుభూతి గొప్పగా ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. ఎందుకుండదు? సృష్టినే సృష్టికి నియామకుడైపోయాడు భగవదనుభూతి పొందినటువంటి వ్యక్తికి ఇక ఏ సుఖము కూడా తనకి గొప్పదిగా అనిపించదండి. అంటే సుఖమునందు పొంగిపోవడం, దుఃఖమునందు కృంగిపోవడం కాకుండా ఎప్పుడూ కూడా స్థిరంగా దేనియందు రాగము, భయము, క్రోధము లేకుండా ఎప్పుడూ పరమానందాన్ని పొందుతూ ఉంటారు. ఇక రాగము లేదు, భయము లేదు, కోపము లేదండి. నాకెవరి మీద ప్రేమ లేదు, ద్వేషం లేదు. ఇప్పుడు నాకెందుకు భయం ఉంటుంది? వాళ్ళొచ్చి నన్ను తిడతారన్న భయం లేదు. వీళ్ళకి నేను ఈ వస్తువు ఇవ్వలేదన్న బెంగ లేదు. వాళ్ళ వస్తువు నేను తీసుకున్నాననేటటువంటి బాధ లేదు. అంటే ఇప్పుడు మనకి ఏ స్థితి కలగాలి? బ్రహ్మానందానుభూతి కలిగితే ఇప్పుడు మనకి దేని పట్ల భయం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో మాట్లాడతారనమాట. సారీ 12వ అధ్యాయంలో యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్ష భయోద్వేగైర్ముక్తో యస్సచమే ప్రియః అని 15వ శ్లోకంలో చెప్తారనమాట. అంటే నీకెవరిని చూసినా భయం ఉండకూడదు. నిన్ను చూస్తే కూడా ఎవరు భయపడకూడదు. అమ్మో! పలానా వ్యక్తి వస్తున్నాడు. ఇప్పుడు నన్నేమంటాడో అన్న భయం ఉందనుకోండి. మీరింకా బ్రహ్మమును పొందినటువంటి స్థితి రాలేదు. మీరు ఒకరిని చూసి భయపడుతున్నారు. అయ్యో! వీళ్ళేమన్నా అంటారేమో అంటున్నారంటే మీకింకా భగవదనుభూతి కలగలేదు. భగవదనుభూతి కలిగేలాగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? సాధన ద్వారా ముందుకు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అందుకే శ్రీరామచంద్రుడు యోగ వాసిష్టంలో అని చెప్తారన్నమాట. సత్యం చెప్తున్నారు. ఏమంటున్నారంటే జడమైనటువంటి ఈ శరీరాలలో ప్రాణవాయువు సంచరిస్తూ ఉంది. ఈ ప్రాణవాయువు ఉన్నంత సేపు మనం కదులుతామండి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయారు. ఏదైనా ఒక ప్రాణి చనిపోయిందనుకోండి. ఏది లేకపోవడం వల్ల ఆ ప్రాణి చనిపోయింది? ప్రాణవాయువు లేకపోవడం వల్ల మరణించింది అని చెప్పుకుంటాం. అంతే కదా! అంటే జడమైన శరీరముల యందు ప్రాణవాయువు ప్రసరించడం వలన మనమందరం కూడా బ్రతికి ఉన్నాం. ఇక మనం మాట్లాడే మాటల గురించి కూడా శ్రీరామచంద్రుడు మాట్లాడారు. ఇదండి పూర్ణమైనటువంటి వైరాగ్యము శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యం అండి. ఇంతటి వైరాగ్యము మనం కూడా అలవాటు చేసుకోవాలా? ప్రయత్నం చేయాలా? ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నంలో మనం ఎలా ఉండాలి? విచారణ చేయాలి. అందుకే ఇక్కడ మాట కూడా చెప్తారు. అది చెప్పే ముందు ఇది చెప్తాను. ఏంటంటే ఆయన అంటున్నాడు ప్రాణం అనేటటువంటి వాయువు ఏదైతే ఉందో ఆ వాయువు ఏమవుతుంది? ఈ దేహంలో పైనుంచి కిందకు, కింద నుంచి పైకి వెళ్తూ ఉంది కదా! వెదురు బొంగుల వలె ఈ ప్రాణవాయువు చేత మనమందరము కూడా ధ్వనులను పలుకుతూ ఉన్నామట. అంతే కదండి! అనేక రకాలైనటువంటి విషయాలు మాట్లాడుతుంటే శబ్దం వస్తుంది. ఆ ధ్వనులన్నీ కూడా వాయువు వల్లనే జరుగుతుంది. ఎప్పుడైనా మనకు గొంతు పట్టేసిందనుకోండి, కఫం ఉందనుకోండి, అప్పుడు మన గొంతు పూడుకుపోతుంది. మన మాటలు మాట్లాడటం కుదరదు. అంటే ప్రాణవాయువు ఫ్రీగా తిరగడానికి కఫం అడ్డు లేకుండా ఉండాలి. అంటే ప్రాణవాయువు ఉంటే మనం మాట్లాడగలుగుతున్నాం. ఆ వెదురు బొంగుల వలె మనం కూడా ఇన్ని ధ్వనులు చేయడానికి కారణం ఆ వాయువు యొక్క శక్తి చేతనే. అంటే మన యొక్క స్వరూపాన్ని మనకు అర్థం చేయిస్తున్నారు. ఈ దేహమే నేనైతే ఈ దేహ సంబంధమైన విషయాలలో అన్నీ కూడా రంధ్రాలే ఉన్నాయి. మరి ఈ నవరంధ్రాలతో కూడినటువంటి ఈ దేహానికి సంబంధించిన విషయాలలో ఏముంది తీపి? ఎందుకోసం నేను ఈ సుఖాలు అనుభవించాలి? ఇంకా శ్రీరామచంద్రుడు మాట్లాడతారనమాట. ఆయన అంటారు, మనమందరము కూడా అజ్ఞానం అనేటటువంటి రాత్రిలో బతుకుతూ ఉన్నాం. ఈ దేహమే నేను అనుకోవడం అజ్ఞానం అనేటటువంటి రాత్రి. ఇక్కడ ఏం చేస్తున్నాం? అవిచారం అనేటటువంటి అంటే విచారణ లేదండి.
ఆ అవిచారణం అనేటటువంటి మంచు ఏమైంది? ఈ దేహాన్ని కప్పబడి ఉందండి. అంతే గదా! ఇప్పుడు అజ్ఞానం అంటే ఈ దేహమే నేననుకుంటున్నా. దీని మీద కప్పబడినటువంటి మంచు ఏది? విచారణ లేకుండానే బతుకుతున్నాం. నాకు ఈ ఇల్లుంటే బాగుండంటాం. ఎందుకుండాలి? నీకు ఈ ఇల్లు ఉందిగా సరిపోతుందిగా. లేదండి గొప్పగా ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చండి. ఆ ఇల్లు నాకు కావాలండి అంటాం. నీకిక్కడ విచారణ అనేదుందా? నువ్వు నశించిపోయేటటువంటి అంటే నీ శరీరం నశించిపోగానే ఈ ఇంట్లో నువ్వుంటావా? ఈ ఇంట్లో నువ్వు ఎంతకాలం ఉంటావనే దాని మీద నీకే స్థిరత్వం లేదు. అంతే గదండీ! ఇప్పుడు నేను ఈ క్షణంలో నేనుంటానా? ఈ క్షణంలో ఉంటానో, ఉండనో తెలీదు కదా! అందుకే ఒక చిన్న కథ అండి. కథ అంటే జరిగినటువంటి వాస్తవం. ఏంటంటే కర్ణుడు ఒకరోజు నలుగు పెట్టుకొని స్నానం చేస్తూ ఉన్నాడట. నలుగు పెట్టుకుంటున్నప్పుడు అతని ఎడమ చేతిలో వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి బంగారు పాత్ర ఉందట. కృష్ణ పరమాత్మ అటుగా వచ్చారు. కృష్ణ పరమాత్మ వచ్చి, "కర్ణ, నీ చేతిలో ఉన్నటువంటి పాత్ర నాకిస్తావా?" అంటే వెంటనే ఇచ్చేశాడట. ఎడమ చేతిలో ఉంది కదండీ! ఇచ్చాడట. ఇవ్వగానే కృష్ణయ్య అన్నాడట, "అయ్యో! నీకు ధర్మం తెలుసు కదా! మరి దానం ఎలా చేయాలో నీకు తెలీదా?" "ఆ! ఎడమ చేతో ఇస్తున్నావంటే" వెంటనే కర్ణుడన్నాడట, "క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమావయోః." అంటే ఈ క్షణంలో ఉన్నటువంటి ధనము మరొక క్షణంలో ఉంటుందన్న గ్యారంటీ లేదు. అదేవిధంగా ఈ క్షణంలో మనం బతికున్నాం, తర్వాత క్షణంలో బతికుంటామంటానికి గ్యారంటీ లేదు. మరి యమస్య నాస్తి కరుణ. యముడు కరుణ చూపడండి మన మీద. యముడు కరుణ చూపడు. యముడు మన మీద కరుణ చూపడండి. అయ్యో! వీళ్ళు చాలా దానాలు చేస్తారు. వీళ్ళని తీసుకెళ్లకుండా ఉండాలని చెప్పేసి అనుకుంటారా? అనుకోరు. యముడికి టైమొచ్చింది. నీ శ్వాసలయిపోయాయని చెప్పేసి సూచనొచ్చేసింది. వెంటనే నిన్ను పట్టుకొని ఎళ్ళిపోతాడు. యముడికి ఏముండదు? దయ ఉండదు. యమస్య కరుణా నాస్తి. ఉండదు కాబట్టి వెంటనే ఏం జరుగుతుంది? ఇక్కడ మనమందరము తెలుసుకోవాలి. అందుకే ధర్మస్య త్వరితా గతిః. ధర్మము చేయడానికి త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేను కృష్ణ ఈ క్షణంలో చెయ్యవలసిన పని గురించి నేను కాసేపటి తర్వాత చేద్దామని అనుకోను. వెంటనే చేసేస్తాను అని చెప్పేసి చెప్పాడనమాట. అంటే మనమందరము కూడా ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరి ధర్మాన్ని పాటించినటువంటి వాళ్ళు ఎంత తొందరగా నిర్ణయాలు తీసుకొని ధర్మాన్ని ఆచరించారో మనమందరము కూడా తెలుసుకోవాలి. కర్ణుడు ఎప్పుడు చెడ్డవాడు కాదండి. అధర్మ పరుల పక్కన తనకున్న చిన్న చిన్న విషయాలలో ఉన్నటువంటి లోభత్వం తననేం చేసింది? అధర్మ పరులతో కలిసి జీవించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అప్పుడు ఏమైంది? కామ, క్రోధ, లోభః ఈ 3 కూడా మనం నరకానికి పోవడానికి కావలసిన స్థితి కలుగుతాయి. అందుకే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ, క్రోధ, తదా లోభః తస్మాద్ ఏతత్రయం త్యజేత్ అని చెప్పేసి 16వ అధ్యాయంలో 20వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. మీరు మూడింటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. కోరికలు లేకుండా ఉండాలి. లోభ గుణాన్ని విడిచిపెట్టుకోవాలి. తర్వాత కోపాన్ని కూడా విడిచిపెట్టుకోవాలి. ఈ 3 ఉన్నాయంటే మీరు పతనమైపోతారు. అందుకే మనమందరము కూడా దానాలు చెయ్యడానికి, మన దగ్గరున్న మంచిని 10 మందికి పంచడానికి ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో, ఆ ప్రయత్నం చేసినటువంటి వారు ఖచ్చితంగా భగవంతుణ్ణి పొందుతారు. అందుకే మరి అదాన దోషేణ భవేద్ దరిద్రః. ఎవరైతే దానం చేయడానికి సిద్ధపడరో మన లోకంలో చాలా మందిని చూస్తాం. నిరుపేదలుగా ఉంటారు. తినటానికి తిండి లేకుండా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా అలా ఎందుకుంటారు? భగవంతుడికి కొంతమందిని రోగగ్రస్తులుగా చూడడం అంటే ఇష్టమా? అలా ఏం కాదు. నమే ద్వేష్యోస్తి న ప్రియః అని కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. సమూహం సర్వభూతేషు. నాకందరూ సమానమే. నాకెవరు ఇష్టం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళని ఎవరు ఉండరు. మీ పిల్లలంటే మీకిద్దరు పిల్లలుంటే ఇద్దరిలో ఎవరిష్టం అంటే ఇద్దరు ఇష్టమే. ఒకడి మీద కోపం, ఒకడి మీద ప్రేమ లేదా అంటే అలా ఎలా ఉంటుందండి అని మనల్ని తిడతారు కూడా వాళ్ళు. మరి భగవంతుడికి కూడా మనల్ని కొంతమందిని ఏడిపించాలని, కొంతమందిని సంతోషపెట్టాలని అనుకుంటారా? ఎప్పటికీ అనుకోరు. ధర్మం తెలియకపోవడం వల్లనే ఎవరైనా కష్టంలో ఉంటే ముందుగా మనం ఎవరిని తిడతామంటే భగవంతుడిని తిడతాం. భగవంతుడికి దయ లేదండి. దయే ఉంటే వాడిలా ఉంటాడా? వాడికన్ని కష్టాలుంటాయా అంటారు. మరి వాడు చేసిన పాపమే కదా వాడు అనుభవించేది.
మీ పిల్లవాడు తప్పు చేసినా వాడిని శిక్షిస్తారు కదా! ఎందుకు శిక్షిస్తారు? వాడిని ధర్మ మార్గంలో పెట్టే ప్రయత్నంలో శిక్షిస్తారు కానీ, అయ్యో! నా కొడుకుని శిక్షించడం నాకిష్టమని అనుకునే మరి ఎవరైనా తల్లిదండ్రులుంటారా? ఎవ్వరు ఉండరు ఈ లోకంలో. మనందరిని సృష్టించి, మనల్ని నడిపించే పరమాత్మకు మాత్రం మన మీద ఎందుకు ద్వేషం ఉంటుంది? ఉండదు. వాళ్ళందరూ కూడా అదాన దోషేన అంటే దానం చేయడం అనేటటువంటి దాని పట్ల వారికేముంది? మరి వాళ్ళందరూ కూడా కృపణత్వం అనేటటువంటి దోషము చేత కట్టబడ్డారు. అంటే వాళ్ళకి ఇతరులకు తమ దగ్గర ఉన్నది ఏది ఇవ్వడానికి ఇష్టపడరు. చాలా మందండి ఇతరులకు మంచి మాట చెప్పడానికి గూడా ఇష్టపడరు. నేనెందుకు జెప్పాలి? చెప్తే వాళ్ళెక్కడ బాగుపడతారో అని చెప్పేసి మరి వీళ్ళ ఒక మాటండి ఇప్పుడు మీరు పలానా ఎవరికైనా కష్టముంది. ఆ కష్టాన్ని ఎలా అంటే ఇక్కడ ఒక పిల్లవాడికట పాము కరిచిందంట. పిల్లవాడికి పాము గరిస్తే, ఆ పిల్లవాడిని కాపాడే ప్రయత్నంలో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారట. ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాకపోతే దానికి విరుగుడు ఇవ్వగలిగిన వ్యక్తి పక్క ఊర్లో ఉంటే తీసుకొస్తారట. ఆ వ్యక్తి చెప్పాడట, "పలానా తీగ రసం గనక ఈ పిల్లవాడి నోట్లో పోస్తే ఆ పిల్లవాడు బతుకుతాడని" జెప్పేసి చెప్పారట. చెప్తే ఊరు మొత్తం తిరిగొచ్చారట. ఎక్కడా ఆకు దొరకలేదట పాపం. ఆ తీగ దొరకకపోతే ఆ పిల్లవాడు మరణించాడట. అలా మరణిస్తే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా శోకాన్ని పొందుతూ ఉన్నారట. అలా శోకాన్ని పొందుతూ ఉన్నప్పుడు ఇక ఆహ్, ఏంటి ఆ మందు ఇచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎందుకో వాళ్ళ బావి దగ్గర చేయి కడుక్కుందామని చెప్పేసి వెళ్ళాడట. వెళ్ళగానే ఈయన చెప్పినటువంటి ఆ ఆకుతో కూడిన తీగ అక్కడే ఉందట. ఇంట్లోనే ఉంది కానీ ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు. ఈ తీగ వల్ల ఇటువంటి మంచి జరుగుతుందని చెప్పేసి తెలియలేదు. వాళ్ళింట్లోనే మందు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లవాడిని కాపాడుకోలేకపోయారు గాబట్టి, వాళ్ళేం చేశారంటే, ఇక ఆ పిల్లవాడి యొక్క కార్యక్రమాలయిపోయిన తర్వాత, ఆ తీగకు జాగ్రత్తగా నీళ్లు పోసి, ఆ తీగను పెద్ద చేసేటటువంటి ప్రయత్నం చేశారట. ఎందుకు ప్రయత్నం చేశారంటే, ఇవాళ మా పిల్లవాడు ఇలా ఇబ్బంది పడ్డాడు. మా పిల్లవాడిని మేము కాపాడుకోలేకపోయాం. ఊళ్ళో ఉన్న ఎవ్వరు కూడా ఇలా పాము కరిచి ఎవరు కూడా చనిపోకూడదు. వాళ్ళందరికీ మేమే మందివ్వాలనుకున్నామని చెప్పి, వాళ్ళు ఆ తీగను ఏం చేశారు? పెంచేటటువంటి ప్రయత్నం చేశారట. ఎందుకు ప్రయత్నం చేశారండి వాళ్ళు? ప్రయత్నం చేయడానికి కారణాలేమై ఉన్నాయి? అంటే మరి మాలాగా ఎవరు కూడా మరి ఇబ్బంది పడకూడదు అని చెప్పి. అంటే భగవంతుడు అంటున్నారు మనం నష్టపోయినా పర్వాలేదు. పరులకు ఉపకారమే తప్ప అపకారం చెయ్యకూడదనేటటువంటి జ్ఞానం. చూడండి ఇక్కడ వాళ్ళకి ఆ పిల్లవాడిక మళ్ళీ వస్తాడా? రాడు. రాకపోయినప్పటికీ మాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని చెప్పేసి ఆ తీగను పెంచే ప్రయత్నం. అంటే ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి? మన దగ్గర ఉన్నది 10 మందికి పంచేటటువంటి ప్రయత్నం. అది చిన్నదా? పెద్దదా? అవసరం ఉంటుందా? ఉండదా? ఎప్పుడు ఒక సంవత్సరం వరకు కూడా ఆ తీగని పెంచినా ఎవరికీ పాము కరవలేదనుకోండి. అయ్యో! నేను తీగ పెంచేశానండి. ఈ తీగ పెంచడం వల్ల ఎవరికీ మంచి జరగలేదని పీకేస్తారా? ఏమో! ఇప్పుడు కాపోతే ఎప్పటికి. ఈ తరంలో కాపోతే వేరొక తరంలో వారికి ఏదైనా ప్రమాదమొచ్చినా వాళ్ళకి ఏమీ జరగకుండా ఉండాలని జాగ్రత్త పడతారు. అంటే భగవంతుడు ఏమంటున్నారు? మీరందరూ పరబ్రహ్మ స్వరూపంగా మారాలంటే మీ గుణాలలో ఉన్నటువంటి లోభత్వాన్ని పోగొట్టుకోండి. అందుకే ఇక్కడ శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నారనమాట. ఏమంటున్నారు? అజ్ఞానం అనేటటువంటి రాత్రిని మంచనేటటువంటి అవిచారం అనేటటువంటి మంచు ఏమవుతుంది అనంటే కప్పేస్తుంది కాబట్టి ఇక్కడ మననెప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాయి? ఎవరు విషయములనేటటువంటి చోరులు, దొంగలేం చేస్తూ ఉంటారు? వివేకం అనేటటువంటి రత్నాన్ని దొంగిలించడానికి ప్రతిక్షణం ప్రయత్నం చేస్తుంటారని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మాట్లాడినటువంటి వైరాగ్యంతో కూడిన మాటలండి ఇవి. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే విచారణ ఉండాలి. విచారణ లేకపోతే శ్రీరామచంద్రుడు ఎన్ని విచారణ చేశారండి? ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాణవాయువు ఏముంది వెదురు బొంగుల వలె ధ్వనిని చేస్తూ ఉంటే ఈ ధ్వనులలో వచ్చినటువంటి మంచి వాళ్ళు నన్ను తిట్టారని వాళ్ళ మీద కోపము, వాళ్ళు పొగిడారని వాళ్ళ మీద ప్రేమ. ఇందుకే కదా మనం బతికేది. ఈ ధ్వనుల ఈ ధ్వని వలన వచ్చేటటువంటి విషయాలలో మంచి, చెడు అనే విషయాలు తీసుకొని మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ శరీరాలు తీసుకోవడానికి కావలసిన స్థితి కలుగుతుంది. ఎందువల్ల జరుగుతుంది? ఈ దేహమే నేననుకునేటటువంటి అజ్ఞానం అనే రాత్రి అంటే ఈ దేహం అనేటటువంటి
భావన విడిచిపెట్టండి. దాని మీద అవిచారం అనేటటువంటి మంచు. అంటే విచారణ చెయ్యండి. అందుకే నేనెప్పుడు కూడా చెప్తానండి. కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్పినటువంటి శ్లోకం అనమాట. ఏతత్ శ్రుత్వా ఆత్మ మీ లోపటుందని తెలుసుకున్న తర్వాత సంపరిగృహ్య మత్యః, ఏ మనుష్యుడైతే తన లోపట అంటే ఈ శరీరం లోపట నేను బంధించబడి ఉన్నాను, నేను సచ్చిదానంద స్వరూపమైన ఆత్మనే అనే జ్ఞానం ఎవరు తెలుసుకుంటారో, తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి? విచారణను చేపట్టండి. వివేకంతో కూడిన విచారణ ఉండాలి. విచారణ లేకుండా ఉండకూడదు. అందుకే వ్యావృహ్య ధర్మ్యమనుమేతత్ ధర్మ్యమనుమేతత్ మాప్య సమోదతే మోదనీయం హి లబ్ధ. అంటే ధర్మ్యమనుమేతత్ అంటే అణుస్వరూపంగా ఉన్నటువంటి ఆత్మను విచారణ చేయండి. ఆత్మలో ఉన్న గొప్పతనం గురించి తెలుసుకోండి. దేహ సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి నశ్వరమైనటువంటి అశాశ్వతత్వాన్ని తెలుసుకోండి. తెలుసుకుని ఏది శాశ్వతమో శాశ్వతమైన వస్తువు కోసం ప్రయత్నం చేయండి. శాశ్వతమైన ఆత్మ గురించి ప్రతి క్షణము ఆలోచన చేస్తుండండి, చింతన చెయ్యండి. ఆత్మానుభూతిని పొందడానికి దేహ సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి ఆ మోహాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టినప్పుడు మీ లోపట ఉన్న ఆత్మానుభూతిని పొందుతారు. అంటే అవిచారణ లేకుండా విచారణతో కూడిన కర్మ చేయాలి. ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంటాయి? వివేకం అనే రత్నాన్ని పట్టుకొని పోవడానికి విషయములనేటటువంటి దొంగలు వెంటబడుతూ ఉంటారట. విషయములంటే ఇప్పుడు నేను హాయిగా సాధన చేసుకుందాం, ఏదో ఒక పుస్తకం చదువుదాం అనుకొని కూర్చున్నానండి. కూర్చోగానే ఏదో ఒక మాట వినపడుతుంది బయట నుంచి. వినపడగానే ఎవరో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడే వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తున్నారు. వాళ్ళు ఏంటో గొడవ పడుతున్నట్టుగా వినపడుతుంది. అయ్యో! నేను వెళ్ళిపోవాలి. లేకపోతే ఇప్పుడు నాలిక ఏదైనా తింటే బావుండు. ఏంటో ఏం ఏం బాలేదు, నోరేం బాలేదు. ఏదో తింటూ చదువుకుందాం అనుకుంటా. అంటే ఇప్పుడేంటి విషయములనేటటువంటి దొంగలేం జేస్తున్నాయి? ఇప్పుడు సరిపోయేంత తిన్నామండి. మితంగా భగవత్ సాధన చేసుకోవడానికి కావలసిన ఆహారం తీసుకొని, మన యొక్క ప్రయత్నం భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నంలో మనమున్నాం. ఇప్పుడు ఈ ప్రయత్నంలో అది చదవటం కానివ్వండి, ఏ పని చేసినా మితమనేటటువంటి దానిని జీవితంలో అలవాటు చేసుకున్నాం. అలవాటు చేసుకున్నప్పుడు మనం ఏం జేస్తున్నాం? ఇప్పుడు విషయాలేం జేస్తున్నాయి? మన కళ్ళ ముందే రకరకాల మధుర పదార్థాలు కనపడుతున్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటే బావుండనిపిస్తుంది. మనం చూసేటటువంటి విషయాలలో ఇప్పుడు ఎక్కడికైనా సినిమాకి వెళ్తే బావుండు, లేకపోతే ఇంకెక్కడికో వెళితే బావుండు. ఎవరినైనా నలుగురిని కలిసి మాట్లాడుకుంటే బావుండు. ఏంటి ఒంటరిగా ఉన్నాం. ఇలా ఏం చేస్తాయి? మనసుకి ఏం చేస్తూ ఉంటాయి? రకరకాలైనటువంటి విషయాలను గుర్తు చేస్తూ ఉంటాయి. వీళ్ళు అందుకే విషయములనే చోరులు ఏం చేస్తుంటారు? వివేకం అనే రత్నం ఏంటి? నువ్వు చెయ్యవలసిన సాధన ఏంటి? నీకు గుర్తుండాలి. నేను ఆత్మను కదా! నా లోపటున్న భగవంతుడిని తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి నేనేం చేయాలి? భగవంతుడు చెప్పిన నియమాలను పాటించాలి. మితంగా తినాలి, మితంగా ఉండాలి. ఏ ప్రవర్తనను కూడా అతిగా మనం ప్రవర్తించకూడదని ప్రతి క్షణం ఏం చేయాలి? విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఈ మంచు ఏమవుతుందండి? కరిగిపోతుంది. అజ్ఞానమే, ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానంలో నుంచి మనం బయటపడటానికి ఏం కావాలి? విచారణనే. వివేకంతో కూడిన విచారణ. భగవంతుడి జ్ఞానంతో కూడిన విచారణ చేస్తూ ఉండాలి. ఆ విచారణ ఉన్నప్పుడు మాత్రమే మనం పరమాత్మను చేరుకుంటాం. అందుకే ఇక్కడ ఆయన చెప్పారు చూడండి. వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే అంటారు. ముని అనే పదం వాడారండి. ఎవరు అంటే మననశీలుడు. ప్రతి విషయాన్ని కూడా విచారణ చెయ్యాలి. మీరొకటి తింటున్నారు, విచారణ చెయ్యండి. ఇది ఎంతవరకు నేను తినవచ్చు? ఇది తినవచ్చా? తినకూడదా? ఒక విషయాన్ని మీరు అనుభవిస్తున్నారు. నేను ఈ విషయాన్ని ఎంత మేరకు అనుభవించవచ్చు? ఒక దృశ్యాన్ని చూస్తున్నాం. చూసే దానిట్లో ఎంత ధర్మం ఉంది? ఎంత అధర్మం ఉంది? ధర్మాన్ని పట్టుకోవాలి, అధర్మాన్ని విడిచిపెట్టాలి. వినేటటువంటి విషయాలలో జాగ్రత్త. ఈ 5 విషయాలలో జాగ్రత్త పడితే చాలండి. వినేవి, తినేవి, వాసన చూసేవి, స్పర్శ ద్వారా అనుభవించేవి, కళ్ళ ద్వారా చూసేవి. ఇలా విషయాలన్నింటి పట్ల మనం జాగ్రత్తగా ఉన్నామనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు మనస్సు ఏం చేస్తుంది? భగవంతుడు చెప్పిన సాధన చేయగలుగుతుంది. అందుకే ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ఎవరి మనస్సైతే ప్రశాంతంగా ఉంటుందో, భగవంతుడిని తెలుసుకోవడానికి నిరంతరం సాధన చేస్తుందో, ఇక మనకేదైనా ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదం వల్ల వచ్చేటటువంటి దుఃఖం నుండి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదట.
ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. అంటే సమస్త దుఃఖముల వల్ల కలిగేటటువంటి హాని నుంచి మనం బయటపడతామట. కృష్ణ పరమాత్మ చెప్తారండి. ఇప్పుడు 2వ అధ్యాయంలోనే మనం చెప్పుకున్నాం. 53వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. ప్రసాదే సర్వ దుఃఖానాం అంటే సమస్తము నుండి 53 కాదండి, 65వ శ్లోకం. ఇదే 2వ అధ్యాయంలోనే 65వ శ్లోకంలో చెప్తారు. ప్రసాదే సర్వ దుఃఖానాం అంటే ప్రసాదే అంటే నిర్మలమైనటువంటి మనస్సు యందు సమస్త దుఃఖముల వల్ల కలిగేటటువంటి హాని పోతుందట. ఇప్పుడు ఇంట్లో ఉన్న భార్య భర్తను ఏనాడు కూడా నాకు ఇది కావాలి అని అడగదండి. భర్త ఏది తెచ్చిస్తే దాంతో పరమ సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ భర్తకి ఏదైనా బెంగ ఉంటుందా? అలా కాకుండా ఈ భర్త ఇంటికి రాగానే అది లేదు, ఇది లేదు అని చెప్పేసి ప్రతినిత్యము ఇబ్బంది పెడుతుందనుకోండి. ఇప్పుడు ఆ భర్త ఏం చేస్తాడు? ఇంటికి రావాలి అంటే బెంగ పెట్టుకుంటాడు. బె ఒకవేళ ఇంటికొచ్చినా ఆయన ఏం చేస్తాడు? ఆమె ఏదడిగిందో అది ఇవ్వడానికి కావలసినటువంటి సంసిద్ధతతోనే వస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? మనస్సు యొక్క కదలికల యందు వ్యగ్రత లేకపోతే బుద్ధి ఏం చేస్తుంది? భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన స్థితిని ఏర్పాటు చేస్తుంది. మనస్సు గనక ఎప్పుడు కోరికలతో రగిలిపోతుందనుకోండి, బుద్ధి ఏం చేస్తుంది? ఆ కోరికలు తీర్చే ప్రయత్నం చేస్తుంది. కోరికలను తీర్చాలి అంటే ఏం చేయాలి? ఎవరికైనా కలిగినటువంటి కోరికలు ఎందుకు కలుగుతున్నాయి? ఈ దేహమే నేను అనుకున్నప్పుడు దేహ సంబంధమైన విషయాల పట్ల కోరికలు కలుగుతున్నాయి. ఈ కోరికల నుండి మనం బయటపడాలి అంటే కృష్ణ పరమాత్మ మనందరికీ చక్కటి సలహా ఇస్తున్నారు. మీరందరూ ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతిని విడిచిపెట్టండి. దేహములో బంధింపబడి ఉన్నారు. బంధించబడి ఉండడానికి కారణం త్రిగుణాల మాయ. దేహ సంబంధమైన విషయాల పట్ల మనకున్న వ్యామోహము ఈ త్రిగుణాలు ఏం చేస్తూ ఉన్నాయి? మరి మనందరినీ కూడా ఆ వస్తువు కావాలి, వీళ్ళతో ఉండాలి, ఆ ఊరు వెళ్ళాలి అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేయిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ దేహములో నిన్ను నువ్వు ఎక్కడున్నావో తెలుసుకునేందుకు ఎంత మేరకైతే మనం సాధన చేయగలమో అలాంటి సాధన చేయడానికి మన దేహాన్ని సిద్ధపరచవలసి ఉంటుంది. అలా సిద్ధపరిచినప్పుడు మాత్రమే అంటే ఇక్కడ ఈ మనసు ఏం కావాలి? ముని అంటే మననశీలుడండి. ఎవరి మనస్సు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఎవరైనా దుఃఖముల యందు మరి కృంగిపోతారు. దుఃఖముల యందు ఎవరైనా బాధపడతారు? సుఖముల యందు ఎవరైనా బాధపడతారా? బాధపడరు. సుఖముల యందు సంతోషం. సంతోషంలో కూడా దుఃఖం ఉందని మనకు శ్రీరామచంద్రుడు మనకు అనుభవపూర్వకంగా అంటే ఆచరణ పూర్వకంగా నేర్పిస్తున్నారు. దుఃఖమునందు మనకు కలిగేటటువంటి ఆ ఏదైతే ఇబ్బంది, ఇది నేను అనుభవించేది కాదు, దేహ సంబంధమైన దుఃఖమే అని విచారణ ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడేమవుతుంది? అంటే విచారణ ఎలా సాధ్యమవుతుంది అంటే, మనోనామహం దేవో మనస్సాక్షితి నిశ్చయాత్. అంటే నేను మనస్సును కాదు. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా దేహ సంబంధమైనటువంటి విషయాలలో శోకము, మోహము కలిగి ఉంటుందండి. నాకు ఇది లేదు అని చెప్పేసి శోకాన్ని పొందుతుంది. ఇంకా ఆ వస్తువు తన సొంతం కావాలి అని మోహం పొందుతుంది. అంటే మనస్సు యొక్క ధర్మాలు ఏమై ఉన్నాయి? శోకము, మోహము తప్ప మరొక ధర్మం లేదండి మనకి. మన అందరి యొక్క మనసు ఏంటి? ఇది లేదని ఏడుస్తుంది. ఇంకొకటి కావాలి అని మోహాన్ని పొందుతుంది. కానీ మననశీలుడు ఎప్పుడూ విచారణతో కూడినటువంటి కర్మ చేస్తున్నటువంటి వారు ఏం చేస్తారు అంటే, శోక మోహోపహాని స్యాత్ ఇది వేదాంతడిండిమా అని మనకు శంకరాచార్యుల వారు చెప్తారు. శోకము, మోహము నుండి బయటపడాలంటే ఈ మనసు చేసేటటువంటి ఏవైతే వికృతమైనటువంటి కార్యాలున్నాయో ఇవన్నీ శాశ్వతం కాదు అనేటటువంటి జ్ఞానం మనందరికీ ఉండి ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన హరత్య విద్యా విక్షేపం రోగానివ రసాయనం అంటారు. అంటే ఏం చెప్పారు ఇక్కడ అంటే, ఎవరైతే నేను బ్రహ్మమే అని చెప్పేటటువంటి భావనను పదిలపరుచుకుంటారు, నేను ఈ దేహమునందు బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే అంటే
ఇప్పుడు ఒక పిల్లవాడు చిన్నప్పుడే ఇంటిలో నుంచి తప్పిపోయాడనుకోండి. ఇంటిలో నుంచి తప్పిపోయినప్పుడు ఏం జరుగుతుంది? వాడు చాలా కష్టాలు పడుతూ ఉన్నాడు. కష్టపడుతున్నప్పుడు కొద్ది రోజులు పెరిగిన తర్వాత ఆ పిల్లవాడిని, "నువ్వు చాలా ధనవంతుల పిల్లాడిరా బాబు. మరి నిన్ను పలానా టైంలో నీ మీద ఉన్నటువంటి అంటే నీ శరీరం మీద ఉన్నటువంటి బంగారు నగలు చూసి దొంగలు మరి నిన్ను తీసుకెళ్లారు. నిన్ను ఒక పేద కుటుంబంలో వదిలేశార్రా. మరి నువ్వు చాలా ధనవంతుడివి. నీ తల్లిదండ్రులు ఎవరో నీకు చూయిస్తాను" అని చెప్పేసి అన్నాడనుకో. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎప్పుడు మరి పేద కుటుంబంలో బతుకుతూ ఉన్నా, అంటే నిన్ను ఇప్పుడు కాదు మళ్ళీ వచ్చే సంవత్సరం తీసుకెళ్తాను. నేను పని మీద వెళ్ళిపోతున్నానురా బాబు అంటే, ఆ వ్యక్తి వచ్చేంత వరకు ఈ పిల్లవాడి మనసులో తాను ధనవంతుడనే భావన ఉంచుకుంటాడా? ఆయన చెప్పిందేదో నిజమో, అబద్ధమో నేనెందుకు నమ్ముతాను? వీళ్ళే నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పటి నుంచి పెంచారని వీళ్ళ గురించి ఆలోచిస్తాడా? తాను ధనవంతుడు అని చెప్పేసి చెప్పాడు. అంటే మా కుటుంబం ఇంత గొప్పగా ఉంటుందా అని ఆ వ్యక్తి వచ్చేంత వరకు ఆలోచిస్తాడా? ఆలోచించడా? ఖచ్చితంగా ఆలోచిస్తాడు గదా! మనకి కూడా సద్గురువు ఏం జెప్తున్నారు? మీరందరూ ఈ దేహం అనుకోని దేహ సంబంధమైనటువంటి ఈ కుటుంబాలకు సంబంధించిన కులము, మతము, తర్వాత బంధువులు ఇలా అన్నింటిని తలుచుకొని మీరు దుఃఖపడుతూ ఉన్నారు. నాకది లేదు, ఇది లేదని దుఃఖపడుతున్నారు. ఈ దేహం ఉన్నంత వరకే ఈ దుఃఖము. ఈ దేహంలో ఉన్న సచ్చిదానందుడిని దెలుసుకుంటే మీకు దుఃఖం లేదంటే, ఇప్పుడు ఆ లోపటున్న భగవంతుడిని దలుచుకుంటేనేమో తప్పిపోయిన పిల్లవాడు ధనవంతుడుగా మారడానికి ఆ ధనవంతుల కుటుంబాన్ని తలుచుకుంటే వాడు ఎంత సంతోషం పొందుతాడండి. ఇక్కడ ఎంత కష్టపడుతున్నా ఏముంది ఇంక కొద్ది రోజులైతే నాకీ కష్టం బోతుంది. మా ఇంటికి నేను బోతాను. సంతోషంగా ఉంటాను. ఇప్పుడు వాడికున్న ఆనందం మనకి కూడా కలగాలండి. నేను ఈ దేహంలో బంధింపబడి ఉన్నాను. ఈ దేహానికి సంబంధించి సుఖము, దుఃఖము ఆల్రెడీ పరమాత్మ నిర్ణయించి పెట్టాడు. ప్రారబ్ధ కర్మ ఆల్రెడీ భగవంతుడు తయారు చేసి పెట్టాడు కదండీ! మరి ఈ తయారు చేసి పెట్టినటువంటి ఈ ప్రారబ్ధ కర్మను మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం దాటవలసి ఉంటుంది. అంటే దేహానికి సంబంధించిన సుఖము, దుఃఖం అనుభవిస్తూనే లోపటున్న సచ్చిదానందుడిని ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని నేను ఆనంద స్వరూపుణ్ణి. ఎందుకు ఈ దుఃఖమేమి నాది కాదు. ఈ సుఖమేమి నాది కాదు. ఇన్ని సుఖాలు కాదు. విశ్వాన్ని సృష్టించగలిగిన శక్తి నాకుందట అని ఆ లోపటున్న భగవంతుణ్ణి ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన. బ్రహ్మమే ఇక సమస్తమునందున్నాడని ఎవరైతే ఎప్పుడు ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఈ కర్మలు చేస్తూ ఉంటారో హరత్య విద్యా విక్షేపాన్. హరతి అంటే హరించుకుపోతుంది. అవిద్య నేను ఈ దేహం అనేటటువంటి అజ్ఞానమంతా కూడా మాయమైపోతుందండి. హరత్య విద్యా విక్షేపాన్ రోగానివర సాయనం. మన రోగానికి మనం ఎలా అయితే మందు వేసుకుంటే రోగం తగ్గిపోతుందో, ఇప్పుడు భవరోగానికి మందు ఏంటి అంటే, నేను సచ్చిదానంద స్వరూపుడనే అని చెప్పేసి ఎవరైతే నిరంతరం స్మరణ చేస్తారో, అలా స్మరణ చేసినటువంటి వారు బ్రహ్మమునే పొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే మననశీలుడు నీ యొక్క మననమే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది కానీ మననము లేనప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పేసి మరి నీవు రాగములో నుంచి కోరికలలో నుంచి భయంలో నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా సుఖమునందు దుఃఖమునందు కూడా నువ్వు సమస్థితిలో ఉండవలసి ఉంటుంది. స్థితప్రజ్ఞులు ఇలా ఉంటారని చెప్తున్నారు. తర్వాత సర్వత్రా నభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు. యహ అనే పదం వాడారండి. భగవంతుడు అనేక చోట్ల చెప్తారు. ఇక్కడ పుట్టినటువంటి ఒక కులంలో పుట్టిన వారు మాత్రమే భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకోవాలని చెప్పి, తర్వాత ఈ కులంలో ఉన్నవారు స్త్రీలు తెలుసుకోకూడదని, లేకపోతే పురుషుడు మాత్రమే తెలుసుకోవాలని, వీళ్ళు తెలుసుకోకూడదు. అంటే కుల, మత, జాతి, వర్ణ విచక్షణ లేకుండా అందరూ కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందడానికి కావలసిన అర్హత ఉంది అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రయోగించినటువంటి పదం యహ అంటే ఎవరైనా పొందవచ్చు అన్నారు. సర్వత్రా నభిస్నేహ. స్థితప్రజ్ఞుడిగా మనం కూడా ఉండాలంటే ఏమన్నాడు? ముందుగా మనకేమన్నాడు? కోరికల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. అలా బయటపడాలి అంటే ఏం చేయాలి? సుఖము దుఃఖము ఈ దేహానికి ఉంటాయి కాబట్టి సుఖమునందు పొంగిపోవడం, దుఃఖమునందు కృంగిపోకుండా ఉంటే మీకు రాగము భయము తర్వాత
ఇంకా ద్వేషము ఏవి కూడా ఉండవు. ఇంకా ఆయన ఏమంటున్నారు? యస్ సర్వత్రా నభిస్నేహ. మీకు సుఖము రానివ్వండి, దుఃఖము రానివ్వండి, దేని యందు కూడా అభిమానము ఉంచుకోకండి. అబ్బా! నాకిది వచ్చింది అని పొంగిపోకండి. అయ్యో! నేనిలా ఉన్నానని చెప్పి దుఃఖాన్ని పొందకండి. ఇందాక చెప్పిన పదాన్ని మళ్ళీ చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. దేని పట్ల కూడా మీకు వ్యామోహం లేకుండా చూసుకోండి. అభిస్నే ఆయనేమన్నా అనభిస్నేహః అంటే దేని మీద కూడా మీకు మోహం ఉండకూడదు. ఇన్ని సంపదలున్నాయని, గొప్ప కులంలో ఉన్నానని, లేపోతే పెద్ద పదవి ఉందని, ఏదైతే మీ దగ్గర ఉందో, ఆ గొప్పతనం చేత పొంగిపోకండి. దుఃఖమొచ్చిందని కృంగిపోకండి. అంటే దేని పట్ల కూడా సంగము లేకుండా, ఇవన్నీ నావి కాదు అని చెప్పేసి, ఈ దేహంలో నేను బంధింపబడ్డాను, నన్ను నేను తెలుసుకోవాలని, భగవంతుడు చెప్పిన ధర్మంతో కూడిన కార్యాలు చేయడం పట్లనే ఆసక్తి కానీ, దేహ సంబంధమైన ఏ విషయం పట్ల కూడా ఆసక్తి లేకుండా చేసుకున్నప్పుడు తత్తత్ ప్రాప్య శుభ అశుభం అంటే మనకి శుభము జరగవచ్చు లేకపోతే అశుభం జరగవచ్చండి. అవునా కాదా? కొన్ని సమయాలలో మనం కోరకుండానే శుభాలొస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కోరకుండానే కష్టాలు కూడా వస్తాయి. అంటే శుభము జరిగినా, అశుభము జరిగినా మీరెలా ఉండాలి అనంటే, ఎప్పుడూ కూడా మీరు సమస్థితిలో ఉండండి. దేని పట్ల కూడా మరి పొంగిపోవడం, కృంగిపోవడం జరగకూడదు. నాభినందతి నద్వేష్టు. అంటే మంచి విషయాలు, శుభకార్యాలు జరిగాయని ఆనందం. అశుభ కార్యాలు జరిగాయని దుఃఖము. ఈ 2 పొందకుండా ఉంటే వారు స్థితప్రజ్ఞులట. అంటే మనం స్థితప్రజ్ఞులుగా ఉండాలంటే కృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారు? నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? భగవంతుడిని నువ్వు తెలుసుకున్నావనుకోండి, అప్పుడు నువ్వు బ్రహ్మమును పొందుతావు. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం. జాతురాత్మా న దూరే స్యాత్ ఇది వేదాంత డిండిమ అని శంకరాచార్యుల వారు ఒక మాట చెప్పారు. నేను ఈ బ్రహ్మమే అని తెలుసుకున్నారనుకోండి, తెలుసుకొని ఆచరణలో పెట్టుకున్నారనుకోండి, అజ్ఞానం పోయింది. తెలుసుకునే ప్రయత్నం చేశారు. విజ్ఞాతే తెలుసుకున్నారు. జన్మ నాశనం. ఇక జన్మ లేదండి. జన్మనాశనం అంటే తెలుసుకోకపోతే జన్మనాశనం. తెలుసుకున్నారనుకోండి జన్మ సార్థకతను పొందుతుంది. విజ్ఞాతే జన్మ సార్థకం. మీ జన్మ సార్థకతను పొందుతుంది. అవిజ్ఞాతే తెలుసుకోలేదు. మీరు నాశనం అయిపోతారు. ఈ శరీరాన్ని పొందారు. దీనికి సంబంధించి కొన్ని సంపదలున్నాయి. దీనికి ఇంకొద్దిగా యాడ్ చేశారు. మీరు కూడా కష్టపడి సంపాదించారు. భార్య, బిడ్డలు, మంచి ఉద్యోగాలు, సెటిల్ అయిపోయారు. హాయిగా ఉంది. ఇంకా నాకేంటి అని చెప్పేసి వృద్ధాప్యం వచ్చింది. దేహాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు మీ జన్మ నాశనం అయిపోయింది. ఎంతో సాధన చేసుకొని పరమాత్మను తెలుసుకోగలిగిన గొప్ప మానవ జన్మను పొంది మీరేం చేశారు? ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతిలో మిమ్మల్ని మీరు ఏం చేశారు? కోల్పోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు. విజ్ఞాతే. ఇప్పుడు తెలిసినప్పుడు ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం. అయ్యో! భగవంతుడు ఇది తినకూడదన్నారు. తినకుండా ఉందాం. ఇదిగో ఈ కోపం వచ్చింది. ఈ కోపంలో నేను ఏం చేయకూడదు? అధికంగా మాట్లాడాను అంటే మాత్రం నా శ్వాసలు తగ్గిపోతాయి. నా యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. భూమి మీద భగవంతు సాధన చేసుకోవడానికి కావలసిన శక్తి తగ్గిపోతుంది. అందుకని కోపాన్ని నేనేం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. అవతలి వాళ్ళు ఏం మాట్లాడితే నాకెందుకు? నేను ఎక్కువ కాలం భగవంతుణ్ణి సాధన చేసుకోవడానికి నాకు ఆయు ప్రమాణం ఉండాలి. నేను చనిపోకూడదు అని చెప్పి మనం ఏం చేయాలి? కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఎవరో అనకూడని మాటలన్నారని మనం కోప్పడుతున్నామనుకోండి, ఆ కోపంలో ఎవరు నాశనం అయిపోతున్నారు? మనమే నాశనం అయిపోతున్నాం. ఎవరైతే ఎక్కువ కోప్పడుతున్నారో వాళ్ళే విషం తాగుతున్నారు. వాళ్ళే నశించిపోతారు. నేను విషం తాగి వేరొకరు చచ్చిపోవాలంటే చచ్చిపోవడం కుదురుద్దా? కుదరదండి. అందుకని నాకు కోపమొచ్చింది. నాకు ఏదైనా ఈ సుఖం ఉంటే బావుండనుకున్నాను. ఏముంది ఈ సుఖంలో అని విచారణ చేయమంటున్నారు. విచారణ చేసి ఇందులో ఏముంది? ఇప్పుడు అనుభవిస్తాం. తర్వాత ఇది ఉంటుందా? ఉండదు. మరి ఈ కాసేపటి క్షణాల కోసం అని చెప్పి నేనెందుకు ధర్మం తప్పాలి? ఇదెందుకు నేను భగవంతుడు వద్దన్నది ఎందుకు చెయ్యాలని విచారణ చేసి, విచారణ చేస్తున్నప్పుడు ఓర్చుకునే శక్తి వస్తుందండి. ఓర్చుకోవడం లేక నేనెందుకు ఓర్చుకోవాలి అన్నారనుకోండి నష్టపోతారు. ఓర్చుకుంటే భగవంతుడు చెప్పిన మాటను అంగీకరించాం. ఇప్పుడు మేనేజర్ గారు ఆయన దగ్గర పనిచేసే వారికి రోజు 5 గంటలకి వాళ్ళందరినీ పంపించేయాలి.
ఆయన చెప్పాడనమాట. "మీరు కాస్త ఈ 10 రోజులు కూడా మరి మాకు సహకరించవలసి ఉంటుంది. ఒక 2 గంటలు ఎక్స్‌ట్రా డ్యూటీ చేయండి" అన్నారనుకోండి. నేను 5 గంటల వరకే ఉంటాను. మీరు ఎక్స్‌ట్రా డ్యూటీ చేయమంటే నాకెక్కువ డబ్బులిస్తే చేస్తాను. లేకపోతే నేనుండను అని చెప్పేసి అన్నారనుకోండి. ఆయన పని పూర్తయ్యేంత వరకు సరే, ఈ 2 గంటలకి మీ సాలరీలో కొంత ఎక్కువ బోనస్ కూడా ఇస్తానంటాడు. ఈ 10 రోజులు పనయిపోయిన తర్వాత ఆయనేమంటాడు? నాయనా నువ్వెళ్ళిరా శాశ్వతంగా అంటాడు. పర్మనెంట్‌గా అతనికేం చేస్తాడు? మరి అతన్ని ఉద్యోగంలోంచి తీసేసి పంపిస్తాడు. అలా కాకుండా చేస్తానండి మీకు మరి మనం ఈ 10 రోజులు కష్టపడితేనే కదా మన బాధ్యతలన్నీ మనం పూర్తి చేయగలం. మీరు ఉండమంటే ఇంకో గంటైనా ఉంటానండి అని చెప్పి వినయంగా ఉన్న వ్యక్తికి తర్వాత కాలంలో ఏమవుతుంది? ప్రమోషన్ కూడా వస్తుంది. అంటే మనకన్నీ తెలుసండి. తెలియని విషయాలు మనమేం మాట్లాడుకోము. అన్నీ తెలుసు కానీ వాటిని మనం ఏం చేస్తున్నాం? బాహ్యంగా ఉన్న విషయాలలో అప్లై చేస్తాం గానీ, మరి భగవంతుడు చెప్పినటువంటి విషయాలలో అప్లికేషన్ అనేది లేకపోవడం వల్ల మనం నష్టపోతున్నాం. అసలు మనం చెయ్యవలసిన అప్లికేషను అంతా కూడా ఎక్కడుండాలి? భగవంతుడు చెప్పిన ధర్మాన్ని తెలుసుకోవడం, ఆ ధర్మాన్ని ఆచరించడంలో భగవంతుడు వేటిని ఓర్చుకోమంటున్నాడో వాటిని ఓర్చుకుంటూ, భగవంతుడిని మెప్పించామనుకోండి, లోపటున్న సచ్చిదానందాన్ని పొందుతాం. బయట ఉన్నటువంటి మేనేజర్ గారిని మెప్పించాం. ఆయన ప్రమోషన్ ఇచ్చాడు. ప్రమోషన్‌తో కొంత ఆదాయం పెరిగింది కానీ, భగవంతుడు చెప్పిన నియమం పాటిస్తే మాత్రం ఈ శరీరంలో ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆనందంగా ఉంటావు. అందుకే జాతురాత్మ ఆత్మ గురించి తెలుసుకున్న వారికి దూరే స్యాత్ ఆత్మ ఎంతో దూరంలో లేదు. మీకు చాలా దగ్గరలో ఉంది. కనురెప్ప పాటు దగ్గరలో ఉంది. అంటే కంటికి రెప్ప ఎంత దూరం ఉందో అంత దగ్గరగా మనకు ఆత్మ ఉందండి. కానీ, ఆ ఆత్మను చేరుకోవాలి, ఆత్మానుభూతిని పొందాలి అంటే మాత్రం ఎంతో గొప్పదైన సాధన చేయాలి. ఆ సాధన చేస్తేనే నువ్వు భగవంతుడిని పొందుతావు. ఆ సాధనలో మొదట ఎలా ఉంటుందంటే, కష్టమొచ్చినట్టుగా అనిపిస్తుందండి. అందుకే చాలామంది అంటారు, కృష్ణ పరమాత్మ గూడా చెప్పారండి. ఎవరి వరకో ఎందుకు? క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవ్యాప్యతే. నిర్గుణమైన, నిరాకారమైన పరబ్రహ్మమును ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు చాలా దుఃఖం పొందాల్సి ఉంటుంది. ఎలా అంటే మంగలి కత్తి మీద నడవడం ఎంత కష్టమండి. క్షురస్య దారా నిశితా దురత్యయ. మంగలి కత్తి మీద నడిస్తే ఆ శరీరానికి సంబంధించి ఎన్ని గాయాలవుతాయో, ఎంత కష్టమో ఓర్చుకోవాలో, మరి ఇంత కష్టం ఉంటుందని మనమే ఆ కష్టం ఉంటుందని చెప్పి వదిలేసామనుకోండి, భగవంతుడు ఏం జేస్తాడంటే, మనకి మొదట్లో కష్టం ఇస్తాడండి. అంతే. అంటే పరీక్ష పెడతాడు. ఇప్పుడు మనము కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి, లేకపోతే కొత్తగా పెళ్ళైన అబ్బాయిని మొదటగానే నమ్ముతారా? ఇటు తల్లిదండ్రులైనా, అటు తల్లిదండ్రులైనా వాళ్ళ గుణగణాలలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. ఎందుకు? మరి ఏ విషయాలకు వీళ్ళు పాజిటివ్‌గా ఉంటారు? ఏ విషయాలకు మరి వీళ్ళలో మరి నెగెటివ్‌గా వీళ్ళు ప్రవర్తిస్తుంటారు? అంటే మంచి, చెడుల యొక్క విచారణ చేస్తారు. అదే విధంగా భగవంతుడు కూడా ఏం చేస్తారంటే, నేను ఆత్మని అని తెలిసిన తర్వాత కూడా దేహ సంబంధమైన విషయాల మీద వ్యామోహం పెంచుకుంటారా? లేకపోతే ఆత్మానుభూతిని పొందడానికి ఎన్ని కష్టాలనైనా ఓర్చుకునే ప్రయత్నం చేస్తారా అని భగవంతుడు కూడా పరీక్ష పెడతారు. అలా పరీక్ష పెట్టి ఏం చేస్తారు? అందుకే కదండీ భార్యను భర్త ఎలా పరీక్ష చేయాలంటాడు? ఎలా అంటే, మరి డబ్బు లేనటువంటి స్థితిలో ఆ భార్య భర్తతో కలిసి జీవించే ప్రయత్నం చేస్తుందా? అయ్యో! డబ్బు లేని భర్త దగ్గర నేనెలా ఉంటానని చెప్పేసి వెళ్ళిపోతుందా అని చెప్పి, మరి భర్త భార్యను డబ్బు విషయంలో పరిశీలన చేయాలి. మరి ఈ భార్యకు భర్త మీద ప్రేముందా లేదా? అంటే భార్య నా భర్తకు నా మీద ఎంత ప్రేముంది అని ఎలా పరీక్ష చేయవచ్చు? అంటే ఆమెకేదైనా అనారోగ్యమొస్తే మరాయన చిరాకు పడుతున్నాడా? నీ యొక్క అనారోగ్యాన్ని పోగొట్టడానికి ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తున్నారా? అని ఈ భార్య భర్తను పరీక్ష పెడుతూ ఉందండి. అంటే భగవంతుడు ప్రతి విషయంలో మీరు పరీక్షలు పెట్టుకోవచ్చని జెప్పారు. అంటే భగవంతుడు మీ లోపటున్నారని తెలిసినప్పుడు భగవంతుడు కూడా మనకు పరీక్ష పెడతాడనమాట. నేను ఆత్మనే అనేటటువంటి జ్ఞానం తెలిసినప్పటి నుంచి భగవంతుడు చెప్పినటువంటి నియమాలు పాటించడానికి నేను ప్రయత్నం చేశాననుకోండి అప్పుడాయనేం జేస్తాడు, మొదట చాలా పరీక్షలు పెడతాడు. చాలా టెస్టులు పెడతాడు. చాలా కష్టాలొస్తాయండి. ఆ కష్టాలన్నింటిని గనక నెమ్మదిగా మనం
వాటిని ఓర్చుకుంటూ భగవంతుడి మీద భారం వేసి ముందుకెళ్తున్నామనుకోండి, తర్వాత సమస్త సృష్టి, సమస్త దేవతలు సహాయం చేస్తారు. ఎలాగంటే శ్రీరామచంద్రుడు మనిషిగానే భూమి మీదకొచ్చాడు కదండీ! మరి ఆయన కూడా ఎన్నో పరీక్షలను దాటిన తదనంతరం సీతమ్మ తల్లిని తెచ్చుకునే ప్రయత్నంలో మరి కోతులు సహకరించాయండి. అల్లరి చిల్లరగా ఉండి మన ఇంటి చెట్టు మీద వాలాయంటే కొమ్మలన్నీ నాశనం చేసి వెళ్ళిపోయి అసలు వాటికి మంచేదో, చెడేదో తెలియనటువంటి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి. విచక్షణ లేని కోతుల చేత మరి శ్రీరాముడు తన కార్యాన్ని నెరవేర్చుకున్నాడా లేదా? అదే విధంగా ఉడతలు కూడా మరి వారధిని నిర్మించడంలో మరి సముద్రంలో మనందరికీ తెలుసు కదండీ! ఉడతలు కూడా ఏం చేశాయి? ఆ శ్రీరామచంద్రుడికి దాని మీద వంతెన కట్టడంలో ఉడతలు కూడా సహాయం చేశాయట. తర్వాత రాళ్ళు కూడా తమ యొక్క సహజ ధర్మాన్ని మర్చిపోయాయట. మరచిపోయి శ్రీరాముడి కార్యంలో మేము కూడా పాల్గొంటామని చెప్పేసి ఆ రాళ్ళన్నీ నీళ్ళల్లో తేలాయట. మరి సమస్త ప్రకృతి అంతా కూడా సహాయం చేసిందండి. పంచభూతాలు సహాయం చేశాయి. అందరూ తుఫానులు, మేఘములు సమస్తము కూడా శ్రీరామచంద్రుని అనుసరించి వెళ్ళాయట. అంటే మనకి కూడా ఆ స్థితి వస్తుంది. అది కేవలం శ్రీరామచంద్రుడు మరి అవతారాలలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఒకటి అనుకుంటే మనం ఎప్పటికీ భగవంతుణ్ణి భగవంతుణ్ణి చేరుకోవడానికి సాక్షాత్తు ఈశ్వరుడే మనిషిగా శ్రీరామచంద్రుడిగా వచ్చి మనందరం ఎలా సాధన చేయాలో, సాధన చేస్తే ప్రకృతి మనకు ఎలా సహాయం చేస్తుందో ఆచరణ పూర్వకంగా నేర్పించాడు. ఇంకా మనం ఏమనుకున్నాం? మనమందరము కూడా సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే అని తెలుసుకున్నామండి. ఒక వ్యక్తట ఆహ్, ఈ ఒక ఒక వ్యక్తి భగవంతుడిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉంటాడట. ఇది నిజంగా జరిగిందనే అంటారండి. ఒక వ్యక్తి ఎప్పుడు భగవంతుడిని స్మరణ చేస్తూ ఉంటే షేమ్స్ అట. అతని పేరు షేమ్స్ జాబెల్ అని ఒక ఇంగ్లీష్ వ్యక్తి అటండి. ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైన ఆలోచనలతోనే తిరుగుతుండేవాడట. సత్యం కోసమే తన జీవనం అంతా. అంటే ఎప్పుడూ ధర్మాన్ని పాటించడంలోనే సిద్ధంగా ఉంటాడు. ఇలా ఎప్పుడు ఎన్ని కష్టాలొచ్చినా సత్యాన్నే ఆచరిస్తూ ఉన్నప్పుడు, ఇక ఆయన వెళ్తూ ఉంటే కొద్ది రోజుల తర్వాత ఆయన వెళ్తూ ఉంటే ఆయనలో నుంచి వచ్చేటటువంటి ఆ శ్వాసకు సంబంధించిన అంటే మనం ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి గదా! ఆయన నిరంతరం ఎంత సాధన చేస్తే ఆయన వెళ్తూ ఉంటే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని శబ్దం వినపడేదట. మరి కొంతమంది అర్థం కాక ఇతడు మాంత్రికుడు అని చెప్పేసి, ఇతను వెళ్తూ ఉంటే ఏదో శబ్దాలొస్తూ ఉన్నాయని చెప్పేసి అతనికి కొరత వేశారంట. శిలువ కంటే కూడా చాలా ఘోరంగా ఉండేటటువంటి కొరత వేశారట. కొరత వేసినప్పటికీ కూడా ఆయన అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి ఆ శబ్దం వినపడిందట. అంటే ఎంతగా తనను తాను పొందాలనేటటువంటి తపనను పొంది ఉన్నాడో, ఆ తపన అంటే మనందరికీ చెప్తున్నారు. మీరు కూడా నేను బ్రహ్మమే, బ్రహ్మమే అనేటటువంటి సాధన చెయ్యండి. అలా సాధన చేస్తున్నప్పుడు ధర్మంతో కూడిన కార్యాచరణ చెయ్యండి. కార్యాచరణ చేస్తే మొదట్లో దుఃఖమొస్తుంది. శ్రీరామచంద్రుడు కూడా దుఃఖాన్ని అనుభవించాడు. కానీ ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి సమస్త ప్రకృతి తన వెంట వచ్చింది అంటే, మన వెంట కూడా సమస్త ప్రకృతి నడుస్తుంది. ప్రతి విషయంలో కూడా భగవంతుడు మనకు ఉపకారం చేస్తాడని, నువ్వు నమ్మినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని రామతీర్థ స్వామి కూడా పంజాబ్‌కు సంబంధించినటువంటి స్వామి అండి. చాలా మందికి తెలిసుంటుంది రామతీర్థ. మరో రమణ మహర్షిలాగా రామతీర్థ స్వామి కూడా గొప్పదైనటువంటి బ్రహ్మానుభవాన్ని పొంది, లోకానికి జ్ఞానాన్ని పంచి, సులభంగా భగవంతుడిని తెలుసుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చి, మనందరినీ కూడా నడిపిస్తున్నటువంటి మరి గొప్పదైనటువంటి భగవత్ చైతన్య స్వరూపము రామతీర్థ స్వామి. ఇలా పెద్దలందరూ చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ, మనం కూడా నిరంతరం భగవత్ సంబంధమైన సాధన చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలొస్తాయి. ఆ కష్టాలన్నింటినీ ఎవరైతే తట్టుకుంటూ భగవంతుడి మీద భారం వేసి, నన్ను రక్షిస్తాడు అని చెప్పేసి ఏ విషయానికి బెంగపడకుండా అంటే మనకు సంప్రాప్తించిన విషయాలలో ఏదైనా సుఖమొస్తే దాని యందు అనుభూతి పొందకుండా అంటే ఎక్కువగా అతిగా ఆనందాన్ని పొందకుండా, దుఃఖమొస్తే కృంగిపోకుండా, ఎప్పుడూ కూడా మనం ఎలా ఉండాలి అంటే ప్రతి విషయం పట్ల కూడా సమస్థితిలో ఉన్నప్పుడు మనం స్థితప్రజ్ఞుడిగా తీర్చిదిద్దబడతాము అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు. మిగిలింది రేపు తెలుసుకుందాం.
ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मा अहं ब्रह्म निराकुर्याम्मा मा ब्रह्म निराकरणोद निराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेयामुपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् स्वस्ति।